నమస్కారం, నేను మీ కేఆర్కే రాజు. ముందుగా వాజీ ఛానల్ ప్రేక్షకులకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఎక్కడ వినిపిస్తున్న ఒకే పదం కరోనా సెకండ్ వేవ్. గతంలో కరోనా చూసాం, ఎంత ప్రమాదకరంగా ఉందో కళ్ళెదురుగానే చూసాం. ఇప్పుడు సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా దూసుకొస్తుంది అంటూ ప్రపంచ సంస్థలు కూడా మనల్ని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈరోజు కనుక మనం అన్ని దినపత్రికలు పరిశీలిస్తే ఈ 4 వారాలు చాలా కీలకం అంటూ ప్రతి దినపత్రికలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా వైరస్ నుంచి తప్పించుకోవడానికి ఏ విధంగా నిబంధనలు పాటించాలి, వ్యాక్సినేషన్ ప్రభుత్వం మనకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వ్యాక్సినేషన్ మీద చాలామందికి అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను నివృత్తి చేయడానికి, వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ఎలా అన్న సందేహాలు చాలామందిలోనూ ఉన్నాయి. ఆ సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మన స్టూడియోలో మన విజయనగరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కేవి సత్యనారాయణ గారు, అదేవిధంగా స్టేట్ ఐఏపీ ఇన్ఫెక్షన్ డిసీజెస్ చాప్టర్ ప్రెసిడెంట్, విజయనగరం జిల్లా ఐఎంఏ ఎక్స్ ప్రెసిడెంట్, విజయనగరంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఎం వెంకటేశ్వర గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం కరోనా వ్యాక్సిన్ మీద ఉన్న అవగాహన కల్పించుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఏ నోట విన్నా కూడా మనకి కరోనా సెకండ్ వేవ్ అంటున్నారు. అసలు కరోనా ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి ఉన్న తేడా ఏమిటి సార్? ఎస్, అంటే మనకి ప్రతి వైరస్కి కూడా దాని సహజ లక్షణం, ఎస్పెషల్లీ ఇలాంటి పాండమిక్స్ వచ్చిన ప్రతిసారి కూడాను ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ వరకు కూడా మన పాత చరిత్రను మనం చూస్తే 100 సంవత్సరాల క్రితం వచ్చిన స్పానిష్ ఫ్లూలో కూడాను ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అండ్ ఫోర్త్ వేవ్ వరకు ఒక స్పాన్ ఆఫ్ 2 to 4 years వరకు ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కాషన్ చేసింది ఏంటంటే 2024 సంవత్సరం వరకు కూడా ఈ పాండమిక్ ఇలాగే కంటిన్యూ అవుతుంది, డిఫరెంట్ వేవ్స్ రూపంలో మనకి స్టార్ట్ అవుతుంది అనేది హెచ్చరికలు ఆల్రెడీ జారీ చేస్తుంది. ఎందుకోసమంటే మొత్తం ప్రపంచంలో ఉన్న 70% మంది పాపులేషను అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్ అయి ఉండాలి, లేకపోతే అట్లీస్ట్ 70% ఆఫ్ ది పాపులేషన్, వరల్డ్ పాపులేషను వ్యాక్సినేట్ అయి ఉండాలి. సో అది సుదీర్ఘమైన ప్రక్రియ. ఇప్పటికీ కూడా మన భారతదేశంలో యాజ్ ఆన్ డేట్కి మనకు 9 కోట్ల 10 కోట్ల మంది ప్రజలకే మనం డోసెస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు ఇంకా సెకండ్ డోసు ఇంకా స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రక్రియ అన్నది మనకి సుదీర్ఘంగా మనకి జరగాల్సిన ప్రక్రియ అనమాట. ఇది ఇప్పుడు ప్రజెంట్ మనకి గత లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కూడా సెకండ్ వేవ్ మనకి స్టార్ట్ అయిందని చెప్పడానికి ఏంటంటే కేసెస్ ఒక లోడ్ సడన్గా పెరగడం అనేది మొదలైంది. జనరల్గా వైరస్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనం చర్యలు తగ్గించడానికి మనం ప్రక్రియలు మనం ప్రారంభిస్తామో సో ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే వైరస్ రూపాంతరం చెందుకుంటుంది. ఎందుకోసమంటే మనం దాన్ని చంపాలని మనం చూస్తున్నాం కాబట్టి అది పారిపోవాలని చూస్తుంది. పారిపోవడంలో కూడా ఎలాగే మనకు కనబడకుండా పారిపోవాలని చెప్పి రూపాంతరం చెంది అది సెకండ్ వేవ్ రూపంలో మనకి ఇప్పుడు ప్రజెంట్ 4 స్ట్రెయిన్స్ ప్రజెంట్ మొత్తం దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఉన్నాయి. ఒకటి ఒరిజినల్గా ఉన్న వుహాన్ స్ట్రెయిన్ ఫస్ట్ స్టార్ట్ అయ్యి మనకి December 31, 2019లో ప్రకటించిన వైరస్. తర్వాత రీసెంట్గా మనకి ఏంటంటే యూకే స్ట్రెయిన్, సౌత్ ఆఫ్రికన్ స్ట్రెయిన్ అండ్ బెల్జియం స్ట్రెయిన్. మార్చి నెలలో మన ఇండియన్ ICMR వాళ్ళు కొత్త వేరియంట్, డబుల్ వేరియంట్ని మనం చూడడం జరిగింది. డబుల్ మ్యూటెంట్ వేరియంట్ చూడడం జరిగింది. దాని కాల్ది ఇండియన్ వేరియంట్. ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చిందంటే మనకి 30% ఆఫ్ ది ప్రజెంట్ ఇండియన్ పాపులేషన్లో ఆ ఇండియన్ వేరియంట్ ఎక్కువ మనకి చూడడం జరుగుతుందన్నమాట. ఎందుకు మనకు భయం? ఎందుకోసమంటే ఆల్రెడీ వ్యాక్సిన్ తయారవడం కానీ, గత లాస్ట్ కొన్ని నెలలు బట్టి మనం తీసుకుంటున్న చర్యల మూలంగా కానీ ఫస్ట్ వుహాన్ వైరస్ యొక్క లోడు మనకు తగ్గింది. ఎప్పుడైతే ఇది డబుల్ మ్యూటెంట్ ఎప్పుడైతే మారిందో సో ఆటోమేటిక్గా పూర్తిగా రూపాంతరం చెందింది. దీనికి ఎగ్జాంపుల్గా మనం అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక మనిషి తన రూపం మార్చుకోవడానికి ఏం చేస్తాడు? గుండు చేయించుకోవచ్చు, లేకపోతే మీసం పెంచవచ్చు, లేకపోతే గడ్డం పెంచవచ్చు. ఇలాగ మొత్తం మీదకి మనిషి రూపం రకరకాల మారుతుంది. బట్ బేసిక్గా ఎవరైనా చూడగానే ఒక నిమిషంలో పోల్చపోవచ్చు, కానీ నిమిషం తర్వాత తన ఒరిజినల్ మనిషి అని పోలుస్తాడు. అది ఫస్ట్ మనకి యూకే స్ట్రెయిన్, బెల్జియం స్ట్రెయిన్ అండ్ సౌత్ ఆఫ్రికన్ స్ట్రెయిన్లో మార్పు జరిగింది. కానీ ఇండియన్ వేరియంట్కి ఏంటంటే ఏకంగా అది పూర్తి స్థాయిలో డబుల్ మ్యూటేషన్ జరిగి పూర్తిగా రూపాంతరం మారిపోయి మన పాల్సైన రూపాంతరంలో మారిపోయింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ డాక్టర్ వెంకటేశ్వర గారు నేను మన MHO గారు మారిపోయాను, MHO గారు ఏమో నాలా మారిపోయారు. ఇప్పుడు దీంట్లో ఎవరు వెంకటేశ్వరరావు, ఎవరు MHO మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సత్యనారాయణ గారిని పోల్చలేము.
సో అంచేత జెనెటిక్గా పోలిస్తే తప్ప అంత రూపాంతరంగా చెందింది కాబట్టి ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ వ్యాక్సిన్ దాని మీద ఎంతవరకు పనికొస్తుంది, ఆల్రెడీ కోవిడ్ ఎఫెక్ట్ అయిన మూలంగా వచ్చిన ఇమ్యూనిటీ ఏదైనా దీన్ని ప్రొటెక్ట్ చేస్తుందా లేదా అన్నది ప్రజెంట్ ప్రశ్నార్థకము. దాని మీద స్టడీస్ మనకు జరుగుతున్నాయి. అంచేత ఈ సెకండ్ వేవ్ అందుకని నెక్స్ట్ 100 days ఇది మోస్ట్ క్రూషియల్ ఫర్ ఎంటైర్ వరల్డ్, ఎస్పెషల్లీ ఫర్ ఇండియా. ఓకే, మరి ఇంత ఉధృతంగా వస్తున్న సెకండ్ వేవ్లో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తూ చాలా గైడ్లైన్స్ కూడా జారీ చేసింది కదా సత్యనారాయణ గారు, మీరు చెప్పండి. ప్రభుత్వం ఈ సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవడానికి గాను కొన్ని నిబంధనలు జారీ చేసింది, ఆ నిబంధనలు ఏమిటి సార్? మొదటగా వాజీ టీవీ యాజమాన్యానికి, విజయనగరం పుర ప్రజలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం ఈ వ్యాక్సినేషన్ తాలూకు అపోహల్ని ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్న చాలా ఉన్న సందేహాలని నివృత్తి చేయడానికి మంచి వేదికగా నేను తీసుకుంటున్నాను. మీరు అడిగినట్టుగా ఈ సెకండ్ ఫేజ్లోని ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఒకే ఒక హోప్ ఏంటంటే వ్యాక్సిన్స్ అండి. మనకి ప్రభుత్వం వైపు నుంచి మనం ఒక యాక్షన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకున్నామండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి 2 వ్యాక్సిన్స్ మన ఇండియాలో అప్రూవల్ తీసుకువచ్చాయి. అందులో మొదటిది ఏంటంటే కోవాక్సిన్ అండి, డెవలప్డ్ బై భారత్ బయోటెక్ కంపెనీ ఇన్ అప్రూవల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్. అండ్ సెకండ్ వ్యాక్సిన్ ఏంటంటే కోవిషీల్డ్, డెవలప్డ్ బై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ పూణే అండి. చాలామందికి ఏంటంటే అపోహలో కోవాక్సిన్ అనేది మంచిది, రియాక్షన్స్ తక్కువ వస్తాయి, లేదా కోవిషీల్డ్ అనేది మంచిది అని కొంతమందిలో వీళ్ళందరిలో చాలా అపోహలు ఉన్నాయి. నిజానికి వాస్తవికంగా ఏంటంటే 2 వ్యాక్సిన్స్లో ఒక క్లినికల్ ట్రయల్స్లో కానీ అది పబ్లిక్లోకి వచ్చిన తర్వాత కానీ యాడ్వర్స్ రియాక్షన్స్ ఎక్కడా కూడా మనకి పెద్దగా నమోదు కాలేదు. ఎక్కడా కూడా దీనికి వాళ్ళకి రియాక్షన్స్ అని చెప్పి మనకి పెద్దగా నమోదు కాలేదు. 2 వ్యాక్సిన్స్ కూడా మనకి సేఫ్గా ప్రూవ్ అయ్యాయి. 2 కూడా ఎఫికసీలో కూడా చాలా మంచిగా అవుట్కమ్ అనేది వస్తుంది. సో కోవాక్సిన్ అవనండి, కోవిషీల్డ్ అవనియండి, మనకి సందేహం లేకుండా నిస్సందేహంగా ప్రజలందరూ కూడా తీసుకోవచ్చు. సేఫ్ వ్యాక్సిన్స్ అండి. అండ్ గవర్నమెంట్ తీసుకునే యాక్షన్ ప్లాన్ పరంగా వస్తే ఫస్ట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇనీషియల్గా హెల్త్ కేర్ వర్కర్స్కి ఈ కోవాక్సిన్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చిందండి. January 16th, 2021 నుంచి మనకి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇనీషియల్గా హెల్త్ కేర్ వర్కర్స్ అంటే డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్ అండ్ అదర్ హెల్త్ కేర్ వర్కర్స్ వీళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ అనేది మనం ఇవ్వడానికి ప్లాన్ చేశాము. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్లోనే ఏంటంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ అండి. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే కోవిడ్ టైంలో మనకి పబ్లిక్కి ఎంతగానో సర్వీసెస్ ఇచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అవనియండి, మున్సిపల్ డిపార్ట్మెంట్ అవనియండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవనియండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అవని, ఈ 4 డిపార్ట్మెంట్ తాలూకు వర్కర్స్ని మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కింద తీసుకొని వీళ్ళకి సెకండ్ ఛాన్స్ కింద ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాము. అండ్ థర్డ్ ఫేజ్ ఏంటంటే జనరల్ పబ్లిక్ అండి. జనరల్ పబ్లిక్కి ఈ వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇందులో కూడా అందరికీ ఒకేసారి ఇస్తే చాలా మటుకు ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి దీంట్లో దశల వారీగా కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది మనం స్టార్ట్ చేసామండి. ఇనీషియల్గా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ప్రక్రియ అనేది మనం మొదలుపెట్టాము. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా కోమార్బిడిటీస్ అంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని వ్యాక్సినేట్ చేసాము. నెక్స్ట్ సెకండ్ ఇప్పుడు ప్రస్తుతం అండి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చామండి. అదే కాకుండా ఏ స్టేట్లో లేనటువంటి విధంగా మన స్టేట్లో మాత్రం సచివాలయ పరిధిలో వరకు అంటే గ్రాస్ రూట్ లెవెల్ సచివాలయం పరిధి వరకు కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను తీసుకెళ్ళి పబ్లిక్కి మరింత చేరువుగా ఈ వ్యాక్సినేషన్ అనేది మనం తీసుకెళ్ళడం అనేది జరిగిందండి. అంటే మనకి అందరికంటే ఒక సౌలభ్యం ఏంటంటే మనకు సచివాలయాలు ఉన్నాయి. అంటే పబ్లిక్ అత్యంత దగ్గరగా అంటే వాళ్ళ తాలూకు పంచాయతీలోని వార్డు వరకు వాళ్ళ వార్డు కానివ్వండి వాళ్ళ పంచాయతీకి దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గర కూడా ఈ వ్యాక్సినేషన్ అనేది తీసుకెళ్ళడం ద్వారా ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ జరుగుతుందని ఒక ఆలోచన. దీనిలో భాగంగా మనం విజయనగరం వరకు వస్తే మనకి 5 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయండి. 5 అర్బన్ హెల్త్ సెంటర్స్ పరిధిలో ఉన్నటువంటి
సచివాలయాలు, రోజుకి 5 సచివాలయాల్లో ఇది ప్లాన్ చేసుకున్నామండి. ఇది 1 ఏప్రిల్ 2021 నుంచి కూడా ఈ సచివాలయం పరిధిలో వ్యాక్సినేషన్ అనేది మొదలు పెట్టాము. అదేవిధంగా అది ఇప్పటికీ 21వ తారీఖు వరకు కూడా షెడ్యూల్ అనేది కమ్యూనికేట్ చేశాము. గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు, మన కమిషనర్ గారు గైడెన్స్లో ఈరోజు మీటింగ్ కూడా నిర్వహించి ఆ సచివాలయం తాలూకు సిబ్బందిని, మన వార్డు మెంబర్స్ని సమన్వయపరిచి ఒక కోఆర్డినేషన్తో దీన్ని ముందుకు తీసుకెళ్లేలా కూడా ప్లాన్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. మరొక ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రజల్లోని అసలు ఈ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఏ విధంగా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, ఇలా లేనిపోని అపోహలు ఉన్నాయి. వెంకటేశ్వర గారు, అసలు యాక్చువల్గా ఈ వ్యాక్సిన్ అనేది బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎలా పనిచేస్తుంది? రెండోది మనకి సత్యనారాయణ గారు చెప్పారు, కోవాక్సిన్ అయినా కోవిషీల్డ్ అయినా ఒకటే, కానీ అయితే అది తయారయ్యే ఫార్ములాస్ వేరుగా ఉన్నాయి కాబట్టి ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పి చాలామందికి అపోహ ఉన్నది. సో దీని మీద మీరు కొంచెం క్లారిటీ ఇస్తారా? ఎస్, ఎందుకంటే చాలామంది అంటే రొటీన్గా రోజుకి ఎన్నో ఫోన్స్ మేము హ్యాండిల్ చేస్తున్నాము. ఎందుకంటే దాంట్లో ఉన్న డౌట్ ఏంటంటే, ఫస్ట్ డౌట్ వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం వస్తుందా, ఒళ్ళనొప్పులు వస్తుందా, తీసుకోవచ్చా తీసుకోకూడదా. రెండో క్వశ్చను, వ్యాక్సిన్లో కోవాక్సిన్ వేస్తున్నారా కోవిషీల్డ్ వేస్తున్నారా. సో కోవిషీల్డ్ కంటే కోవాక్సిన్ బాగా పనిచేస్తుందట. ఇలాంటి లేనిపోని తత్వంతో చాలామంది లేట్గా వ్యాక్సినేషన్ వేయించుకోవడం అన్నీ కూడా మనకి చూస్తున్నాం అన్నమాట. యాక్చువల్గా ఈ కోవిషీల్డ్ అన్నది ట్రయల్స్లో యాక్చువల్గా ఫస్ట్ ట్రయల్స్లో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వాళ్ళ కాంబినేషన్లో 4 దేశాల్లో దీని మీద ప్రయోగాలు చేశారు. దాంట్లో ఇండియాలో కూడా ఈ ప్రయోగాలు చేశారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మన విశాఖపట్నం కేజీహెచ్లో ఈ ప్రయోగాలు చేస్తే దానికి యాజ్ ఏ వాలంటీర్గా నేను డాక్టర్ పద్మకుమార్ ఇద్దరం కూడా మేము వాలంటీర్గా వెళ్ళి ఆల్రెడీ వ్యాక్సిన్ వేసుకున్నాం. ఆల్రెడీ వ్యాక్సిన్ వేయించుకొని ఈ ఏప్రిల్ 14కి 6 months అవుతుంది. సంచేత ఏమవుతుందంటే వ్యాక్సిన్ డెవలప్మెంట్ విషయంలోని ఇండియాలోనేమో ICMR ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలు జరిగినాయి. సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ డెవలప్ చేశారు. ఇది యాక్చువల్గా ఏంటంటే ట్రెడిషనల్ ఏదైతే రొటీన్గా వ్యాక్సిన్స్ ఎలాగైతే డెవలప్ చేస్తారో, మన ప్రీవియస్గా చాలా వ్యాక్సిన్ చిన్నప్పుడు పిల్లలకి వేసేవాళ్ళు, ఆ ట్రెడిషనల్ మెథడ్ ద్వారాను ఈ వ్యాక్సిన్ను తయారు చేయడం జరిగింది మరి కోవిషీల్డ్. అంచేత ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ విషయంలోనే వాటిలోని కూడాను కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ చాలా ఇబ్బందికరంగా ఏం కాదు. అలాగే ఈ కోవాక్సిన్ అన్నది భారత్ బయోటెక్ వాళ్ళు మన ఇండిజినస్గా మనకు డెవలప్ చేశారు. ట్రయల్స్ ఓన్లీ ఇండియాలోనే జరిగినాయి. సో అంచేత ఇండియన్ పాపులేషన్ మీద ఈ ప్రయోగాలు చేశారు కాబట్టి చాలామందికి ఇండియాలో ఉన్న మన యొక్క బాడీ తత్వం బట్టి ఈ వ్యాక్సిన్ కోవాక్సిన్ బాగా పనిచేస్తుంది, కోవిషీల్డ్ అన్నది ప్రపంచ దేశాల్లో ప్రయోగాలు చేశారు కాబట్టి అది మన ఇండియాలో సరిగ్గా పనిచేయదు, ఇలాంటి అపోహలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టండి. ఏ వ్యాక్సిన్ అయినా సరే ఎఫికసీ అండ్ ఎఫెక్టివ్నెస్ అంటాం. అంటే ఎఫికసీ అంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎంతమంది పాపులేషన్కి, అంటే 100 మందికి వ్యాక్సిన్ వేస్తే దాంట్లో ఎంతమందికి వ్యాక్సిన్ ఎఫికసీగా పనిచేస్తుంది అని అంటే కోవిషీల్డ్ ఏమో 71 నుంచి 72%, కోవాక్సిన్ ఏమో 80% అన్నది చెప్పడం జరిగిందనమాట. అది కానీ ఎఫెక్టివ్నెస్కి వస్తారు కదా, ఎఫెక్టివ్నెస్ అంటే కమ్యూనిటీలో ఎక్కువ మంది పాపులేషన్కి మనం వ్యాక్సిన్ వేస్తాం కాబట్టి అట్ ది ఎండ్ అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే ఎఫెక్టివ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎఫెక్టివ్నెస్ ఏంటంటే రెండు కూడా 100% పనిచేస్తున్నట్టుగా చెప్పారు. ఎఫెక్టివ్నెస్ అంటే ఇంకోలా చెప్పాలి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవ్వగానే ఆల్రెడీ మన బాడీలో మన వ్యాక్సిన్ తీసుకునే యాంటీబాడీస్ని వాటి రికగ్నైజ్ చేసి దాని మీద యుద్ధం ప్రకటిస్తుంది అనమాట. అది యుద్ధం ప్రకటించి ఎప్పుడేం చేస్తుంది, వైరస్ని చాలా వరకు కిల్ చేస్తుంది అనమాట. అది 100కి 100% జరగకపోవచ్చు, అంటే 100కి 100% వెళ్ళిన వైరస్ అంతా కూడా కిల్ చేయకపోవచ్చు. అందుకనే ఎక్స్పోజర్ అంటే లోడ్, వైరస్ యొక్క లోడ్ బట్టి ఆధారపడుతుంది అనమాట. ఎక్కువ వైరస్ లోడ్ కానీ మన బాడీలోకి వెళ్తే వ్యాక్సిన్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేద్దాం అనుకున్నా సరే దాని యొక్క ఎఫికసీ మనకి తక్కువ ఉండడానికి అవకాశం ఉందన్నమాట. అంచేతే మనం ఏం చెప్తున్నాం, వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా వేసుకున్న వాళ్ళు సెకండ్ డోస్ అయిపోయినా సరే మాస్క్ అనేది కంపల్సరీగా మనం ఎందుకు వేసుకోమంటున్నాం అంటే, ఈ వైరస్ సోకిన తర్వాత మన బాడీలోని యాంటీబాడీస్ ఎఫెక్టివ్నెస్గా పనిచేస్తుందని చెప్పడానికి వైరస్ లోడ్ తక్కువ వెళ్తే మనం మోర్ సేఫ్. ఎట్ ది ఎండ్ 2 వ్యాక్సిన్స్ కూడా ప్రపంచంలో ఉన్న అన్ని వ్యాక్సిన్స్ కూడా ఒకటే చెప్తున్నాయి, మరణాలు 0 చేసినాయి. రెండోది అడ్మిషను పూర్తి స్థాయిలో అడ్మిషన్ అంటే సీరియస్గా అడ్మిట్ అయ్యి అప్పట్లో ఆక్సిజన్ గురించి ప్రాకులాడి హాస్పిటల్లో పరిగెట్టే అంత అవసరాన్ని ఈ అన్ని వ్యాక్సిన్స్ కూడా మనకి సంపూర్ణంగా దాని ప్రయోగం పనిచేస్తుంది అనమాట. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చాలామందికి నేను వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందండి అని చెప్తూ ఉంటారు. చాలామంది నాకు ఈ మధ్యకాలంలో కూడా చాలామంది ఫోన్ చేసి అడగడం కూడా జరిగిందనమాట. దానికి నివృత్తి ఏంటంటే ఫస్ట్ డోసు సెకండ్ డోసు 2 వేసుకున్న తర్వాత 2 weeks తర్వాత నుంచి దాని యాంటీబాడీస్ మన శరీరంలో పరిపూర్ణంగా వస్తాయి అనమాట.
అందుకని ఒక ఫస్ట్ డోస్ వేసుకున్న వెంటనే మన బాడీలో పూర్తి స్థాయిలో మనకి అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, 100% మన బాడీలో యాంటీబాడీస్ తయారైపోతే మాత్రం అనుకోకండి. సెకండ్ డోసు అందుకని ఇప్పుడు కోవిషీల్డ్ వేసుకున్న అందరూ కూడాను ఇనీషియల్గా 28 days తర్వాత వేసుకోమని చెప్పింది. ఇప్పుడు 6 to 8 weeks గ్యాప్ పెంచారు. ఎందుకోసమంటే ఫస్ట్ డోస్ యొక్క యాంటీబాడీ టైటర్స్ మన సెకండ్ డోస్కి మధ్యలో గ్యాప్ పెంచుతున్న కొద్ది యాంటీబాడీ టైటర్స్ బాగా ఎక్కువ వస్తున్నాయి అన్నది పాలన జరిగింది అన్నమాట. అందుకని ఈ డౌట్ కూడా చాలామంది అడుగుతున్నారు. కోవిషీల్డ్ వేసుకున్న అందరూ కూడా జ్ఞాపకించుకోండి, అందరూ కూడా 6 to 8 weeks తర్వాత సెకండ్ డోస్కి రావాలి. అది వేసుకున్న తర్వాత 2 weeks తర్వాత కానీ మన బాడీలో ప్రొటెక్టివ్ లెవెల్స్ యాంటీబాడీస్ రావు. అంచేత అంతవరకు కూడా మనం చాలా మనం ఇంటి దగ్గర స్టే సేఫ్ అండ్ స్టే హోమ్ అని ఎందుకంటున్నాం అంటే దీని గురించి అంటున్నాం అన్నమాట. సార్ ఇప్పుడు యాక్చువల్గా అందరికీ తెలిసి 2 డోసుల వరకు మనం వ్యాక్సినేషన్ తీసుకుంటున్నాం. అయితే గవర్నమెంట్ మనకు ఫస్ట్ ఇచ్చింది కేవలం 4 weeks మాత్రమే ఇచ్చారు, అంటే 28 days తర్వాత సెకండ్ డోస్ తీసుకోవచ్చు అని. ఆ తర్వాత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దాన్ని 6 weeks నుంచి 8 weeks వరకు తీసుకుని వెళ్ళొచ్చు అంటున్నారు. అయితే ఇటీవల కాలంలో మనకు వినిపిస్తున్న మరొక పదం ఏంటంటే బూస్టర్ డోస్ అండి. ఈ బూస్టర్ డోస్ అంటే ఏంటి, అదే పరిస్థితిలో ఇవ్వాల్సి ఉంటుంది? ఎస్, యాక్చువల్గా ఏంటంటే జనరల్గా రొటీన్గా ఏ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మన బాడీలోకి నెంబర్ ఆఫ్ డేస్, మంత్స్, వీక్స్ అలా గడుస్తున్న కొద్ది బాడీలోని యాంటీబాడీ టైటర్స్ ముందు ఇలా పీక్గా వెళ్ళి నెమ్మదిగా డ్రాప్ అవుతుంటాయి అనమాట. అది రొటీన్గా ఏ వ్యాక్సిన్కైనా జరుగుతుంది అనమాట. అది అందుకని దానికి మళ్ళీ 6 months తర్వాత, 1 year తర్వాత, వాళ్ళ 1.5 years తర్వాత ఎప్పుడో కాల పరిమితిలో దానికి మళ్ళీ సెకండ్ డోస్ వేస్తే, బూస్టర్ డోస్ వేస్తే ఆటోమేటిక్ యాంటీబయోటిక్స్ మళ్ళీ చాలా ఎక్కువ షూట్ అయిపోతాయి అనమాట. అది ఈ విధమైన ప్రక్రియ ఎన్ని చేయాలనుకుంటే, ఎందుకంటే వ్యాక్సిన్ అసలు మనకి మార్కెట్లోకి రావడం కానీ అసలు మనకు ప్రజలకు వేయడం అన్నది కేవలం January 16th జరిగింది. అంటే దానికి ప్రజెంట్ కమ్యూనిటీకి ఎప్పుడైతే వేసామో ట్రయల్స్ వేసిన తర్వాత దాని యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్, దాని యొక్క బూస్టర్ ఎప్పుడు పడుతుంది అన్నది కాలం నిర్ణయిస్తుంది. ప్రజెంట్ యాజ్ ఆన్ సచ్ ఏంటంటే కోవాక్సిన్ వాళ్ళు 6 months తర్వాత మళ్ళీ ఒక బూస్టర్ తీసుకుంటే దానికి ఎఫెక్టివ్నెస్ పెరుగుతుందని అంటున్నారు అనమాట. దీంట్లో ఇంకొకటి ఏంటంటే వైరస్ మీకు చెప్పాను కదా రూపాంతరం చెందుతుందని. రూపాంతరం చెందిన తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే వ్యాక్సిన్ ఉన్నదో ఆ వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ తగ్గిపోతుంది. అందుకని మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ 2021లో మనకి ప్రజెంట్ ఉన్న ఈ వ్యాక్సిన్ 2022లో సేమ్ ఉండదు. 2022లో అప్పుడున్న వేరియంట్స్కి తగ్గట్టుగా వ్యాక్సిన్ మనకి తయారు చేయడం జరుగుతుంది అనమాట. సంచేత ఏమవుతుందంటే ఇంకా మనం కంటిన్యూస్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ అది ఎవ్రీ 1 year తీసుకోవాలా, ఎవ్రీ 6 months తీసుకోవాలా అన్నది కాలం నిర్ణయిస్తుంది. ప్రజెంట్ ఇన్ఫ్లుయెంజా ఏదైతే స్వైన్ ఫ్లూకి మనం వ్యాక్సిన్ వేస్తున్నామో ఎవ్రీ ఇయర్, అది ఎవ్రీ ఇయర్ మన కొత్త వేరియంట్స్ తోటి మనకి వ్యాక్సిన్ వస్తూ ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో కూడా ఈ మనకి కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా అలాగే జరగడానికి అవకాశాలు ఉన్నాయి. సార్ ఇప్పుడు యాంటీబాడీస్ అనేది ప్రతి వాళ్ళకి ఇంపార్టెంట్. కరోనా వైరస్ వస్తే యాంటీబాడీస్ డెవలప్ అయితే కనుక వైరస్ పోదు అంటున్నారు. అయితే కరోనా వైరస్ మనకి నేర్పిన కొన్ని గుణపాలలోని ఒక బ్యాడ్ కూడా ఉంది. అదేంటంటే సెల్ఫ్ మెడికేషన్ అండి. చాలామంది CRTC టెస్ట్లని ఇలా టెస్ట్లని చేయించుకుంటున్నారు, యాంటీబాడీ టెస్టులు చేయించుకుంటున్నారు. నా బాడీలోని 250 దాటి కౌంట్ ఉన్నది యాంటీబాడీస్, సో నాకు వ్యాక్సినేషన్ అవసరం లేదని అంటున్నారు. అసలు కరోనా వైరస్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే బాడీలో యాంటీవైరస్ తాలూకా కౌంట్ ఎంతవరకు ఉండాలి? యాంటీబాడీస్ తాలూకా కౌంట్ ఎంతవరకు ఉండాలి? అంటే దీనికి ఇంత ఉంటే ప్రొటెక్టివ్ అని చెప్పడానికి ఎక్కడ ఆధారాలు లేవు. ఈవెన్ అంటే అసలు 0 ఉన్నదా అసలు పాజిటివా రెండే. టైటర్స్ అసలు మినిమం ప్రొటెక్టివ్ యాంటీబాడీ టైటర్స్ ఉన్నాయా లేవా? లేదు అని అంటే వాడు స్టిల్ ససెప్టబుల్, ఉన్నాయని అంటే పార్షియల్లీ ప్రొటెక్టివ్. ఎందుకంటే ఈరోజు మనం చెక్ చేసుకున్నప్పుడు ఉన్న టైటర్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత సేమ్ టైటర్స్ ఉంటుందని చెప్పడానికి కూడా లేదు. సెకండ్, చాలామంది చేస్తున్న ఇంకో పొరపాటు ఏంటంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వ్యాక్సిన్ పనిచేస్తుందో లేదా అని చెక్ చేసుకోవడానికి చేస్తున్న టెస్టు రొటీన్గా వైరస్ ఎఫెక్ట్ అవ్వడం మూలంగా చేసిన టెస్టులు చేయించుకుంటున్నారు. అది కాదు, యాంటీబాడీస్ ఎగ్నెట్ స్పైక్ ప్రోటీన్ అని ఉంటుందన్నమాట. అది చేయించుకోవాలి, వెరీ కాస్ట్లీ టెస్ట్ అది. అవి చేయించుకోవాలి. మన చాలామందికి ఏం చేస్తారంటే రొటీన్గా IgM ఏదైతే మన కోవిడ్ ఎఫెక్ట్ అయిందా లేదా అని చెక్ చేసుకున్న టెస్టులే చేయించుకుంటున్నారు తప్ప దాన్ని బట్టి నిర్ధారణకు వచ్చేస్తున్నారు. అది కాదు. యాంటీబాడీస్ ఎగెనెస్ట్ స్పైక్ ప్రోటీన్ అని చెక్ చేసుకోవాలి. సెకండ్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అని ఉంటాయి. ఆ రెండు మనం చెక్ చేసుకుంటేనే మన రియల్గా ప్రొటెక్టివ్ ఉన్నామో లేదన్నది మాత్రం తెలుస్తుంది.
ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఒక విషయాన్ని కనుక గమనించినట్లయితే కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ మనం వ్యాక్సినేషన్ తీసుకొని సెకండ్ డోస్ తర్వాత కోవిషీల్డ్ అయితే అప్రాక్సిమేట్లీ 72% ఆఫ్ ద బెనిఫిట్ ఉంటుంది, కోవాక్సిన్ అయితే 80% ఆఫ్ ద బెనిఫిట్ ఉంటుంది అన్నారు. అయితే ఇక్కడ చిన్న సందేహం ఏంటంటేనండి, 80% ఆఫ్ ద ప్రొటెక్షన్ అనేది వైరస్ వ్యాక్సిన్ తీసుకున్న ఒక వ్యక్తి తాలూకా కెపాసిటీలో 80%, లేదంటే వైరస్ తీసుకున్న 100 మందిలో 80% ఆఫ్ ద పీపుల్కి ఎఫెక్ట్ ఉంటుందా? యాక్చువల్గా 100 మందిలో 80 మంది రొటీన్గా. అంటే మీకు ఒకే ఒక సింపుల్ పాయింట్ అందరికీ ప్రజలందరికీ అర్థమయ్యే చెప్పారంటే, ఏ వ్యాక్సిన్ కూడా 100% ప్రొటెక్టివ్ కాదు. ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి పిల్లలకు వేస్తున్న ఏ వ్యాక్సిన్ కూడా అందుకే 100% ప్రొటెక్టివ్ కాదు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు మన ఎంత డెవలప్డ్ అయినా, మొత్తం ప్రపంచం ఎప్పటి నుంచో డెవలప్ అయిన డెవలప్డ్ కంట్రీస్తో సహా ఇప్పుడు ఓన్లీ స్మాల్ పాక్స్ అన్న ఒక డిసీజ్ మాత్రమే భూప్రపంచం మీద ఎరాడికేట్ చేయడం జరిగింది తప్ప ఇప్పటివరకు ఇంకో రకమైన ఇంకో డిసీజ్కి అలాగా ఎరాడికేట్ చేసామని చెప్పలేదు. నెక్స్ట్ పైప్ లైన్లో ఉన్నది పోలియో. అది కూడా మనకి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్లోని కేసులు ఇంకా రిపోర్ట్ అవుతున్నాయి. అంతకుముందు ఇండియాలోని ఇప్పటికి ఆల్రెడీ 10 years బట్టి కూడా మనకు ఒక కేసు రిపోర్ట్ అవ్వలేదు. స్టిల్ మన ఇండియాలో ఇంకా సస్టబుల్ పోలియో గురించి. ఎందుకోసమంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మన పొరుగున్న దేశాలు కాబట్టి అక్కడి నుంచి వైరస్ ఎప్పుడైనా మనకి ట్రాన్స్మిట్ అవ్వచ్చు. ఇందాక చెప్పింది అదే, 70% ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ది వరల్డ్ ప్రొటెక్టివ్ ఎగ్నెస్ట్ కోవిడ్ అయితే తప్ప ఈ పాండమిక్ ఆగదు. పాండమిక్ ఆగి దాని ఏమవుతుందంటే ఎండమిక్ అవుతుంది. అంటే స్పట్ ఆఫ్ కేసెస్ మనకి అప్పుడప్పుడు రిపోర్ట్ అవుతుంటాయి, బట్ భూప్రపంచం మీద పోదు. అది మాత్రం అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ఇప్పుడు అలాగే మనం ఇటీవల కనుక మనం చూసుకున్నట్లయితే సార్, ఒక అల్లు అరవింద్ ఆయన 2 సార్లు డోసెస్ తీసుకున్నారు, ఆయనకి కరోనా పాజిటివ్ వచ్చిందని చాలామంది అంటున్నారు. అయితే దీని మీదే పబ్లిక్లో ఇంకా కూడా టాక్ ఉంది. ఇప్పుడు ఎవరైతే మనం 80% ఆఫ్ ద రిజల్ట్ బాగుంటుంది, 20% రావట్లేదు అని అనుకుంటున్నాం, ఈ 20% ఆఫ్ ద పీపుల్ 2 డోసులు తీసుకున్నా కూడా వాళ్ళకి వైరస్ ఎఫెక్ట్ అవుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అలా జరగడానికి గల కారణాలు ఏంటండి? అంటే దీంట్లో యాక్చువల్గా లాస్ట్ 1 year బట్టి జరిగిన స్టడీస్లో మీరు కూడా వినుంటారు. ఒక ఫ్యామిలీలో 10 మంది ఉంటే దాంట్లో కొంతమంది ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అయిన దాఖలాలు విన్నాము. కొంతమంది ఫ్యామిలీలో 10 మంది ఉంటే దాంట్లో 3 ఎఫెక్ట్ అయ్యారు, 7 ఎఫెక్ట్ అవ్వలేదని అంటారు. సో అలాగా మనకి వ్యత్యాసం ఉన్నదన్నమాట అది. సో వైరస్ కొంతమందికి ఎందుకు ఎఫెక్ట్ చేయలేకపోతుంది, కొంతమందికి ఎందుకు ప్రొటెక్షన్లోకి వెళ్ళలేకపోతున్నారు, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇమ్యూన్ బ్లాక్ మ్యాటర్ అని ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారన్నమాట. అది ఎవరికైతే మనకి చిన్నప్పటి నుంచి కూడా ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ భారతదేశంలో మనకి శానిటరీ కండిషన్స్ ఎప్పుడు కూడా మనకి చాలా పూర్గా ఉండడం మూలంగా, ఎక్కువ ఓవర్ క్రౌడింగ్ ఉండడం మూలంగా ఇన్ఫెక్షన్స్ తరచుగా 5 సంవత్సరాల లోపల పిల్లలు తరచుగా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. చిన్నప్పుడు మనం కూడా చూస్తాం, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. మన పిల్లలు చిన్న వయసు ఉన్న పిల్లలు చాలా వరకు జలుబు, దగ్గు, జ్వరంతో మన హాస్పిటల్కి ఎక్కువసార్లు మనం చిన్నప్పటి నుంచి తీసుకెళ్తుంటాం. ఏదైతే మనం కోవిడ్ వైరస్ అని అంటున్నాం, అది COVID-2 అని అంటున్నాం. సో COVID-1 అన్నది కామన్ కోల్డ్ కారణం చేసే వైరస్ అనమాట అది. సో కామన్ కోల్డ్ ఏదైతే COVID-1తో ఎఫెక్ట్ అయ్యే పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాడీస్లో ఉన్న COVID-1 యాంటీబాడీస్ ప్రొటెక్ట్ అగెన్స్ట్ COVID-2 పార్షియల్గా. అంచేత అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే వ్యాక్సిన్ వేసుకున్నా అసలు ఎన్నిసార్లు ఎక్స్పోజ్ అయినా సరే వాళ్ళకి డిసీజ్ ఎఫెక్ట్ అవ్వకపోవడానికి కారణం కూడా అదొకటి అనేది పోల్చారు. రెండోది ఇమ్యూన్ బ్లాక్ మ్యాటర్ అని చెప్పాను కదా, ఆ కాన్సెప్ట్లో కూడా ఓన్లీ సర్టెన్ గ్రూప్ ఆఫ్ ది పాపులేషన్ మాత్రమే ఎఫెక్ట్ అవుతారు. దానికి ఎగ్జాంపుల్గా మీ ఎదురుగా నేను ఇప్పటికి 10 సార్లు 15 సార్లు డైరెక్ట్ కోవిడ్ పేషెంట్స్ తోటి నేను డైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వడం తెలిసింది. అంటే నాతో మాట్లాడి నాతో కలిసి ఒక గంటలు గడిపిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కోవిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వాళ్ళకి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఇప్పుడు ఆల్రెడీ 7 సార్లు 8 సార్లు మనం టెస్టులు చేయించుకుంటే ఒకసారి కూడా నాకు కోవిడ్ పాజిటివ్ రాలేదు. 4-5 సార్లు యాంటీబాడీస్ చెక్ చేసుకున్నాను. ఒకవేళ ఇన్ కేసు మన పేషెంట్తో ఎప్పుడు ఉంటాం కాబట్టి అని చేస్తే 4 సార్లు రాలే. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకి ఉంటాయి. అంచేత వ్యాక్సిన్ ప్రజెంట్ ఓన్లీ మార్గాలు 4. మొన్నటి వరకు 3 చెప్పాం, SMS అని. అందరూ కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్ కనీసం 3 అడుగులు 6 అడుగులు అన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ఏంటంటే 9 అడుగులు. ఒక మనిషికి మధ్య 9 అడుగులు, అది సాధ్యం కాదు. రెండోది వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత. వ్యక్తిగత శుభ్రత మనం చేయగలుగుతాం, హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటాం. ఎన్నిసార్లు హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటాం? టచ్ చేసిన ప్రతిసారి కూడా హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలి. అది ప్రాక్టికల్గా సెకండ్ పాసిబిలిటీ తక్కువది. మోస్ట్ ఎఫెక్టివ్ ఏంటంటే మాస్క్. అందుకే ప్రజెంట్ కొత్త టర్మ్ ఏంటంటే మాస్కో వ్యాక్సిన్. అంటే మాస్కే వ్యాక్సిన్.
వ్యాక్సిన్ 80% ఎఫెక్టివ్గా పనిచేస్తుందా, 70% పనిచేస్తుందని చెప్తున్నాం, కానీ ప్రాపర్గా వేసుకున్న మాస్క్ కరెక్ట్గా ప్రాపర్గా మాస్క్ కానీ ధరిస్తే, వ్యాలిడ్ ఉన్న మాస్క్ ధరిస్తే ఇట్స్ ఆల్మోస్ట్ 100% ప్రొటెక్టివ్. సో అంత మన సైన్స్ మనకు చెప్తుంది. అందుకదే మాస్కే మనకు ఫ్యూచర్లో మనకి దారి మనకు చూపిస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా 2 డోసెస్ పడినా కూడా అందరూ కూడా మాస్క్ అనేది మనం కంటిన్యూ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రిక్ట్గా వ్యాక్సిన్ వేసుకోమని చెప్తున్నారు. కాబట్టి అపోహలు మానేసి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి. చిత్రం ఏంటంటే మనకి మందు కొడితే లివర్ పాడైపోద్దన్న భయం లేదు, సిగరెట్ కాలిస్తే ఊపిరితిత్తులు చెడిపోతాయన్న భయం లేదు, హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్డు మీద ట్రావెల్ చేస్తే దెబ్బలు తగులుతాయని భయం లేదు, మనం చెత్తాచెదారంగా రోడ్డు మీద ఉన్న ఫుడ్ అన్ని ఐటమ్స్ తింటే మన బాడీలో ఏమవుతుందని భయం లేదు. కానీ వ్యాక్సిన్ వేసుకుంటే చిన్న ఒళ్ళు నొప్పులు, జ్వరం వస్తుందని భయం మాత్రం ఎక్కువ ఉన్నది. చిత్రంగా ఉంటుంది. ప్రజల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేదు. అందుకనే ప్రపంచ దేశాలు ప్రజెంట్ సెకండ్ వేవ్ రావడానికి ఒకటే ఒక కారణం చెప్పారు. ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ది హ్యూమన్ సోషల్ బిహేవియర్. వాళ్ళు మనుషుల యొక్క తత్వం మారిపోవడంతో ఈ యొక్క వైరస్ మళ్ళీ రెండోసారి మనం స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఉంటుంది. మనం బోల్డ్ అంత డెవలప్ అయ్యామని అనుకున్నాం, కానీ 100 సంవత్సరాల క్రితం ఏదైతే స్పానిష్ ఫ్లూ గుణపాఠాలు నేర్పిందో అప్పుడు పాపులేషన్ ఓన్లీ ప్రపంచ దేశం మొత్తం పాపులేషన్ అంతా కలిసి 30 కోట్ల మందే. కానీ ఇప్పుడు మనకి ప్రపంచంలో ఉన్న మొత్తం పాపులేషన్ 700 బిలియన్ పాపులేషన్ వ్యాస్ట్గా పెరిగిపోయింది. ఇలాంటి స్టేజ్లో మనం కొన్ని ప్రికాషన్స్ని గవర్నమెంట్ టైం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టైం చెప్పిన అన్నీ కూడా మనం పాటించక తప్పదు. లేకపోతే మన ఫ్యూచర్లో మన ఎకనామిక్గా చాలా వెనకబడిపోయి మళ్ళీ మనం లాక్డౌన్ దిశగా వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, మరి డాక్టర్ సత్యనారాయణ గారు, ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పినట్లుగా వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది ప్రజల యొక్క బాధ్యత. వ్యాక్సినేషన్ అనేది ప్రజలకి అందుబాటులోకి తీసుకుని వస్తుంది. అయితే ఇక్కడ ప్రధానమైన భూమిక పోషించాల్సింది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలే. ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం కనుక చూసినట్లయితే సెకండ్ వేవ్ కరోనాతో విలవిలాడిపోతున్న పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. సో అటువంటి పరిస్థితుల నుంచి రక్షించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకోవాలి. మరి ప్రభుత్వం తరపున మన విజయనగరంలో కానీ లేదంటే మన జిల్లాల మొత్తం మీద కానీ ప్రజల్ని ఏ విధంగా మీరు అవగాహన కల్పిస్తున్నారు? ఇంతకుముందు SMS అంటే ఈ మా సోషల్ డిస్టెన్స్ అని కానీ మాస్క్ కానీ శానిటైజర్ కానీ ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా కనిపిస్తూ ఉండే, కానీ ప్రస్తుత పరిస్థితులు అవేవి కనిపించడం లేదు. మీరు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్గా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ఇప్పుడు ఇదివరకు మన డాక్టర్ గారు చెప్పినట్టులో భాగంగా వ్యాక్సినేషన్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఈ సెకండ్ వేవ్లో ఈ ఇన్ఫెక్షన్ కరోనా కేసులు ఎక్కువ ప్రభావితం కాకుండా ఉండడం కోసం వ్యాక్సినేషన్ కన్నా చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏదైతే ఉందో అది టెస్టింగ్ అండి. టెస్టింగ్ అనేది ప్రపంచ దేశాల్లో కూడా అంటే కొన్ని దేశాలు, ఇటలీ వంటి దేశాల్లో వాళ్ళ గవర్నమెంట్ ఫెయిల్ అయింది కేసెస్. అంటే అది జెనెటికల్ ప్రీడిస్పోజిషన్ అవ్వచ్చు, పబ్లిక్ హెల్త్ అనేది అక్కడ ఫెయిల్ అయింది. అట్ ద సేమ్ టైం సౌత్ కొరియా ఏదైతే చైనాకి అతి దగ్గరగా ఉన్నదో దేశం, అది కేసులు కంట్రోల్ చేయడంలో 100% సక్సెస్ అయిందండి. దీని గురించి స్టడీ చేస్తే ఓన్లీ కీ ఫ్యాక్టర్ ఇన్ కంట్రోలింగ్ ద వైరస్ ఇన్ కమ్యూనిటీ అంటే పబ్లిక్లో ఈ వైరస్ని కంట్రోల్ చేయడానికి సింగిల్ మోస్ట్ ఎఫెక్టివ్ టూల్ అయితే టెస్టింగ్ అండి. టెస్టింగ్ అనేది చాలా ఎఫెక్టివ్ టూల్ కింద ప్రూవ్ అయింది. సో సార్ చెప్పినట్టుగా SMS అండ్ వ్యాక్సినేషన్తో పాటు గవర్నమెంట్ టెస్టింగ్ కూడా చాలా ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నేను ప్రజలకి విజ్ఞప్తి చేయవలసింది, ముఖ్యంగా నేను చేయదలుచుకున్నది ఏంటంటే మన పరిసరాల పరిశుభ్రత, వ్యాక్సినేషన్ అండ్ మాస్క్ ఈ జాగ్రత్తలతో పాటు కూడా మన మీద ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే అది టెస్టింగ్ అండి. ఈ టెస్టింగ్ ఎవరు చేయించుకోవాలి? ముఖ్యంగా టెస్టింగ్ ఎవరు చేయించుకోవాలి అంటే 3 కేటగిరీలు అండి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఎవరైతే ఒక పాజిటివ్ కేసు వచ్చిందో వాళ్ళ తాలూకా ఇమీడియట్ కాంటాక్ట్స్. ఈ కాంటాక్ట్స్లో 2 రకాలు, ప్రైమరీ కాంటాక్ట్స్ అండ్ సెకండరీ కాంటాక్ట్స్ అండి. ప్రైమరీ కాంటాక్ట్స్ అంటే దోస్ హూ కేమ్ ఇన్ టు ద డైరెక్ట్ కాంటాక్ట్ ఆఫ్ ఎ పాజిటివ్ కేసు. ఒక పాజిటివ్ కేసుకి డైరెక్ట్గా కాంటాక్ట్ అయిన వాళ్ళని ప్రైమరీ కాంటాక్ట్స్ అంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే ఎవరైతే డైరెక్ట్గా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యారో వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్. ఈ ప్రైమరీ కాంటాక్ట్స్తో కాంటాక్ట్ అయిన వాళ్ళని సెకండరీ కాంటాక్ట్స్ అంటారు. సో ఖచ్చితంగా ఈ ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్స్ వాళ్ళని టెస్టింగ్ చేయించుకోవాలి. వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వాలంటరీగా వచ్చి టెస్టింగ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఎందుకంటే ఇది చాలా ఎఫెక్టివ్ స్టెప్ అండి. ఇప్పుడు
గవర్నమెంట్ రకరకాల యంత్రాంగం ద్వారా వాళ్ళని ఎప్పటికప్పుడు కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తుంది. కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే ఒక పాజిటివ్ కేసు వచ్చినప్పుడు కేసు తాలూకు ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్స్ని ట్రేసింగ్ చేసి వాళ్ళని టెస్టింగ్ చేయడాన్ని కాంటాక్ట్ ట్రేసింగ్ అంటారు. ఇది ప్రభుత్వం ఎంత విస్తృతంగా చేపట్టినప్పటికీ కూడా ఇప్పుడు ఒక కేసు పాజిటివ్ వచ్చింది, వాళ్ళతో నిన్న కానీ మొన్న కానీ మనం ట్రావెల్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. అది మనం స్వచ్ఛందంగా వచ్చి టెస్టింగ్ చేయించుకోలేదు. టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వస్తుందేమో, నాకు హెల్త్ బాగానే ఉంది, సిమ్టమ్స్ ఏమీ లేవు, మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే నన్ను క్వారంటైన్లో పెట్టేస్తారేమో, ఇటువంటి అపోహలు భయాలకి పోయి మనం చాలా బాధ్యతారాహిత్యంగా కూడా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. అది చాలా వరకు అది సమర్థించదగిన విషయం కాదు. ఎందుకంటే ఒక పాజిటివ్ కేసు నుంచి మనం ప్రైమరీ కాంటాక్ట్గా ఉండి మనకు సిమ్టమ్స్ లేనప్పటికీ కూడా మనం క్యారియర్ కింద యాక్ట్ చేస్తాం. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు చాలామందితో సార్ ఇంటరాక్ట్ అయ్యారు, కానీ కేసు పాజిటివ్ రాలేదు. కానీ అప్పటికీ కూడా ఒక వైరల్ లోడ్ అనేది మన దాంట్లో నామమాత్రంగా ఉన్నది కూడా మనం స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంది. సో ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్స్ స్వచ్ఛందంగా వచ్చి టెస్టింగ్ చేయించుకోవడం ఫస్ట్. నెక్స్ట్ రెండో కేటగిరీ ఏంటంటే అండ్ ఫారెన్ నుంచి కానీ అదర్ స్టేట్స్ నుంచి కానీ అదర్ కంట్రీస్ నుంచి కానీ రిటర్నీస్. మెయిన్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మహారాష్ట్రలో విపరీతమైన కోవిడ్ కేసెస్ ఉన్నాయండి, కేరళలో కూడా ఉన్నాయి సెకండ్ వేవ్. అటువంటి మెయిన్ ససెప్టబుల్ ఏరియాస్, హై రిస్క్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి పాపులేషన్ అండ్ అదర్ కంట్రీస్, కొన్ని కంట్రీస్లో బాగా సివియారిటీ ఉంది, అక్కడి నుంచి వచ్చిన ఇమ్మిగ్రెంట్స్ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా టెస్టింగ్ చేయాలి. వాళ్ళ కోసం కూడా మనం గవర్నమెంట్ నుంచి పోలీస్ చెక్ పోస్టులు ఇవన్నీ ఏర్పాటు చేసి మన జిల్లాకి చెక్ పోస్ట్, అదేవిధంగా ఎయిర్పోర్ట్స్లో కూడా మన మెడికల్ టీమ్స్ని పెట్టడం అనేది జరిగిందండి. విస్తృతంగా టెస్టింగ్ అనేది అక్కడ క్యారీ అవుట్ చేస్తున్నాము. టెస్టింగ్ చేయడమే కాకుండా రిజల్ట్ కూడా త్వరితగతిన వచ్చి వాళ్ళని ఐసోలేట్ చేయడానికి కానీ అవకాశాన్ని బట్టి వాళ్ళని గవర్నమెంట్ తాలూకా క్వారంటైన్ ఫెసిలిటీలో కానీ లేదంటే హోమ్ క్వారంటైన్లో కానీ పెట్టడానికి ఒక ఎక్సర్సైజ్ అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము. అండ్ థర్డ్ కేటగిరీ ఏంటంటే సిమ్టమాటిక్ కేసెస్ అండి. ఇప్పుడు ప్రైమరీ కాంటాక్ట్ అంటే మనకు తెలియదు, ఒక పర్సన్ని మనం బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో ఒక హోటల్లోనో లేకపోతే ఒక బయట రోడ్డు మీద కాంటాక్ట్, ఒక లిఫ్ట్లోనో కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు మనకు అన్నోన్ పర్సన్, వాళ్ళు పాజిటివ్ రావచ్చు, కానీ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యే నాలెడ్జ్ మనకు ఉండదు, కానీ మనకి సిమ్టమ్స్ వస్తాయి. అంటే ఫస్ట్ దగ్గు, ఇంకా ఫ్లూ లైక్ సిమ్టమ్స్, అట్ ద సేమ్ టైం ఆయాసం, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు కూడా మనం స్వచ్ఛందంగా టెస్టింగ్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 1-2 రోజులు ఈ పారాసెటమాల్, ఈ ట్యాబ్లెట్లు వాడినా కూడా మీకు ఈ సిమ్టమ్స్ అనేవి కంట్రోల్ అవ్వకపోతే స్వచ్ఛందంగా వచ్చి పరీక్ష చేయించుకోవాలి, సిమ్టమాటిక్ కేసెస్. సో ఈ 3 కేటగిరీలు ఏదైతే నేను చెప్పానో, ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్స్, ఫారెన్ కంట్రీ లేదా అదర్ స్టేట్స్, హై రిస్క్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు అండ్ సిమ్టమాటిక్, ఈ 3 కేటగిరీ వాళ్ళని ఎప్పుడైతే స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలకు నిర్వహించుకొని వాళ్ళ పరీక్షలు నిర్ధారించుకుంటారో ఈ కోవిడ్ కంట్రోల్ చేయడానికి ఇది 100% ప్రూవెన్, అంటే బాగా ప్రూవ్ అయిన టూల్ అండి. ఇది గవర్నమెంట్ 100% ప్రతి రైల్వే స్టేషన్లోని, ఎయిర్పోర్ట్స్లోని, బస్ కాంప్లెక్స్లోని అండ్ అట్ ద సేమ్ టైమ్ డిస్ట్రిక్ట్ ఎంట్రన్స్ చెక్ పోస్టుల్లోని వీటిలోని ఒక ప్రత్యేకించిన టీమ్స్ పెట్టి టెస్టింగ్ అనేది విగరస్గా కండక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ తీసుకున్న సెకండ్ స్టెప్ ఏంటంటే వ్యాక్సినేషన్ అండి. వ్యాక్సినేషన్లో తరచుగా నేను వింటున్నటువంటి పబ్లిక్ నుంచి వచ్చిన డౌట్స్, ఫస్ట్ నేను వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చా లేదా, వ్యాక్సినేషన్ ఎవరు వేయించుకోవాలి, ఎవరు వేయించుకోకూడదు. వ్యాక్సినేషన్కి కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. ప్రతి వ్యాక్సిన్ సార్ చెప్పినట్టుగా ఒక వ్యాక్సిన్ తాలూకా బూస్టర్ అవనియండి, లేకపోతే దాని తాలూకా ఎఫికసీ అవనియండి, లేదా దాని తాలూకా కాంట్రా ఇండికేషన్స్ అంటే ఎవరైతే వేసుకోకూడదో, లేదా ఒక వ్యాక్సిన్ తాలూకా యాడ్వర్స్ ఎఫెక్ట్స్, ఇది ప్రతి వ్యాక్సిన్కి ఉంటాయండి. మీజిల్స్ వ్యాక్సిన్ కావచ్చు, పోలియో వ్యాక్సిన్ కావచ్చు, దేనికైనా ఇవి ఉంటాయి. అలాగే కోవిడ్ వ్యాక్సిన్కి కూడా కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి, ఎవరు వేయించుకోకూడదు. ఇందులో మనకి రీసెర్చ్ సెంటర్స్ ఇచ్చిన లిటరేచర్ ప్రకారం అయితే కోవిషీల్డ్కి ఎక్కువ కాంట్రా ఇండికేషన్స్ లేవండి. అంటే ఓన్లీ ఎలర్జిక్, మనకి ఇదివరకే ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయో వాళ్ళు, లేదంటే హైపర్ సెన్సిటివ్ అంటే స్కిన్ రియాక్షన్స్ కానీ, ఎలర్జిక్ డెర్మటైటిస్ కానీ, లేదంటే ఫస్ట్ డోస్కి ఒక రియాక్షన్, ఫస్ట్ డోస్ ఆఫ్ కోవిషీల్డ్కి రియాక్షన్ వచ్చిన వాళ్ళని దీన్ని తప్పనిసరిగా అవాయిడ్ చేయాలండి. కోవాక్సిన్కి మనకి లిటరేచర్లో ఇచ్చిన కాంట్రా ఇండికేషన్స్ ఏంటంటే
ఫస్ట్ పాయింట్ ప్రెగ్నెంట్ ఉమెన్, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్, అంటే ఇది కూడా ట్రయల్స్లో ఉన్నది, కన్ఫర్మ్ కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్, అంటే మన వ్యాధి నిరోధక శక్తి శరీరంలో తక్కువ ఉన్నవాళ్ళు, అంటే హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నవాళ్ళు, లేదంటే క్రానిక్ డయాబెటిక్ పేషెంట్స్, లేదా పేషెంట్స్ ఆన్ స్టెరాయిడ్స్ తాలూకా యూజ్ చేసినటువంటి పేషెంట్స్, అంటే ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి అనేది కాంప్రమైజ్డ్ స్టేట్లో ఉంటుందో వాళ్ళు కూడా ఈ కోవిడ్ లేదంటే అలర్జిక్ రియాక్షన్స్, వీళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ అనేది అవాయిడ్ చేయాలండి. నెక్స్ట్ ఎవరైతే వేసుకోకూడదు. నెక్స్ట్ నేను తరచుగా వినబడే పబ్లిక్ నుంచి వచ్చే డౌట్ ఏంటంటే, నేను వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటున్నాను, ఎక్కడ సంప్రదించాలి? అది చాలా ఇంపార్టెంట్ అండి. వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు ప్రభుత్వం 45 సంవత్సరాలు పైబడిన ప్రతి పబ్లిక్కి ఎవ్రీ వన్ హూ హ్యాస్ ఏజ్ ఆఫ్ 45 అండ్ అబోవ్ కెన్ యూజ్ దిస్ ఫెసిలిటీ అండి. వ్యాక్సినేషన్ గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది. అది ఎలా అంటే, మీ స్థానికంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి మీ ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళి నమోదు చేయించుకుంటే మీకు ఆ సచివాలయం ఉన్న హెల్త్ సెక్రటరీ పలానా రోజు మీకు వ్యాక్సినేషన్ సెషన్ అనేది మీకు మీ దృష్టిలోకి తీసుకొస్తుందండి. ఆ రోజు మీరు వెళ్తే ఖచ్చితంగా మీరు వ్యాక్సినేషన్ అనేది చేయించుకోవచ్చు. మీరు చేయించుకున్న 28 రోజులకి సెకండ్ డోస్ కూడా ఉంటుందండి. దాని ప్రకారం కూడా మీకు డేటు షెడ్యూల్ ఇస్తారు. ఇంకో విధంగా ఏంటంటే, గవర్నమెంట్ పరంగా మేము చేపట్టింది ఏంటంటే, హౌస్ టు హౌస్ వాలంటీర్స్ని కూడా తీసుకెళ్ళి 45 సంవత్సరాలు, ఇప్పుడు ఆ వార్డు పరిధిలో లేదంటే ఆ పంచాయతీ పరిధిలో 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరి లిస్ట్ని ముందుగానే కమ్యూనికేట్ చేసామండి హెల్త్ సెక్రటరీస్కి. వాలంటీర్ సహాయంతో వాళ్ళు హౌస్ టు హౌస్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మొబిలైజ్ చేసి, ఆశా వర్కర్స్ అండ్ వాలంటీర్స్ వీళ్ళు హౌస్ టు హౌస్ వెళ్ళి వాళ్ళని మొబిలైజ్ చేసి వాళ్ళని సచివాలయం వరకు తీసుకొచ్చి వ్యాక్సినేషన్ చేయించుకునే విధంగా కూడా ప్రభుత్వం తరఫు నుంచి ప్లాన్ చేసామండి. ఇటీవల కాలంలో మనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట చాలా వరకు మనం విన్నామండి, TTT, అంటే ట్రేసింగు, టెస్టింగు, ట్రీటింగ్. సో ఈ TTT ద్వారా మనం కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే, ఎవరికైతే ఈ ప్రైమరీ కాంటాక్ట్ కానీ సెకండరీ కాంటాక్ట్ కానీ ఉన్నదో వాళ్ళు వాలంటీర్గా వచ్చి చేయించుకోవాలని చెప్పి అంటున్నారు. అయితే ప్రజలకి అంత అవగాహన ఉంటుంది అని చెప్పి నేను అనుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం మీరు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? ఖచ్చితంగా చేస్తున్నామండి. ప్రజలకి అవగాహన కలిగించడానికి మనం చాలా మాధ్యమాలు మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి మైక్ అనౌన్స్మెంట్ అండ్ ఐఈసి అంటే ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్, ఈ సాధనాలు ఖచ్చితంగా యూజ్ చేస్తున్నాము. ఎక్కడైతే కోవిడ్ కేసు పాజిటివ్ వచ్చిందో ఆ ఏరియాని మేము ముందుగానే డిఎంహెచ్ఓ గారి ఆఫీస్ నుంచి ఆ డేటాను తీసుకొని ఆ ఏరియాలో మనం ఈ యాక్టివిటీస్ అనేది, అవేర్నెస్ యాక్టివిటీస్ అనేది చేపడుతున్నామండి. అక్కడ మనం మైక్ అనౌన్స్మెంట్ అంటే సోషల్ డిస్టెన్సింగ్ గురించి కానీ, మాస్క్ కానీ, చేతులు హ్యాండ్ వాషింగ్ కానీ, వీటి గురించి విస్తృతంగా మనం ప్రచారం చేసి అవసరం ఉంటే తప్ప ఇంటి నుంచి బయటికి రాకూడదు. ముఖ్యంగా ఎవరైతే వ్యాక్సినేషన్ చేయించుకోలేదో, లేదంటే ఎవరైతే సైడ్ ఎఫెక్ట్స్ లేదా ఒక ఏజ్డ్ పీపుల్ వీళ్ళు ఉన్నారో అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదని చెప్పి ఒక మెసేజ్ అనేది మనం అందరికీ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒక ఏరియాలో పాజిటివ్ కేసు వచ్చిన ఏరియాలో మనం 2 రోజుల నుంచి సెకండ్ వేవ్ కాబట్టి అక్కడ సోడియం హైపోక్లోరైట్ కూడా ఆ రోడ్స్లోని, ఆ హౌసెస్ అన్నిటిలోని సరౌండింగ్స్లో స్ప్రేయింగ్ అనేది కూడా స్టార్ట్ చేసామండి. కాకపోతే ఏంటంటే కంటైన్మెంట్ అనేది మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా కంటైన్మెంట్ అనేది ఇంకా రాలేదు. కంటైన్మెంట్ లేదు కాబట్టి మన మీద ఇంకా చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇంతకుముందు మనకి లాక్డౌన్ ఉండేదండి. కేసెస్ వచ్చినప్పుడు లాక్డౌన్ ఉండేది, కొంతవరకు పబ్లిక్ మొబిలైజేషన్ తగ్గడం వల్ల కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు లాక్డౌన్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరిలోని ఒక అధికమైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనంతలో మనం వాలంటీర్గా ఈ ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేయకుండా కంట్రోల్ చేసే ఇది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎప్పుడైతే ఈ సెకండ్ వేవ్ వచ్చే ఈ న్యూస్ ఏదైతే వస్తుందో, ఎప్పుడైతే ఈ పాజిటివ్ కేసెస్ డబల్ డిజిట్, అంటే గత 6-7 నెలలుగా మనకి సింగిల్ డిజిట్కి పరిమితమైందండి. విజయనగరం జిల్లాలో పాజిటివ్ కేసెస్ సింగిల్ డిజిట్ 2 లేదా 3 లేదా 4, కానీ గత 15-20 రోజుల నుంచి మనకి డబల్ డిజిట్, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు పెర్ డే 40+ లేదా 40 to 60 కేసెస్ అనేది మనకి అఫీషియల్గా వస్తున్న డేటా అండి. ఎప్పుడైతే ఈ డబల్ డిజిట్ క్రాస్ అయిందో, మేము మా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, మన విజయనగరం టౌన్ పరిధిలో నేను ప్రత్యేకించి
పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ప్రజల యొక్క తాకిడి ఉన్న ప్రదేశాలన్నీ కూడా నేను మా మున్సిపల్ సిబ్బందితో వెళ్ళి తనిఖీ చేసామండి. అందులో ముఖ్యంగా షాపింగ్ మాల్స్, మార్కెట్స్, సూపర్ మార్కెట్స్ అండ్ సినిమా హాల్స్, రెస్టారెంట్స్, మల్టీప్లెక్సెస్ ఇవన్నీ కూడా నేను స్వయంగా విజిట్ చేసి అక్కడ వాళ్ళు అవలంబిస్తున్నటువంటి కోవిడ్ ప్రోటోకాల్స్ అంటే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్స్ అని మనకి గవర్నమెంట్ నుంచి కొన్ని గైడ్లైన్స్ కమ్యూనికేట్ అయ్యాయి. వాళ్ళు అవలంబిస్తున్నటువంటి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్స్ని కూడా నేను దగ్గరుండి పర్యవేక్షించి అందులో ఏమైనా గ్యాప్స్ ఉంటే దాని గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ సినిమా థియేటర్స్లో ప్రతి షోకి మధ్యలో శానిటైజేషన్ ఎలాగైతే చేయాలో, లేదంటే ఒక సూపర్ మార్కెట్లో బిల్డింగ్ దగ్గర కానీ సరుకులు కొనే దగ్గర కానీ ఒక క్యూ పద్ధతిలో సోషల్ డిస్టెన్సింగ్ ఎలా ఉండాలో, అండ్ అట్ ద సేమ్ టైం ఒక రెస్టారెంట్లో, హోటల్లో ఏ రకంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించి ప్రతి పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంట్రన్స్లో టెంపరేచర్ స్క్రీనింగ్, శానిటైజర్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళు అవలంబించేలాగా మనం వాళ్ళకి అవగాహన ఇవ్వడం అనేది జరిగిందండి. ఇది మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మనం పబ్లిక్కి ఈ రకమైన సర్వీసెస్ ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి డాక్టర్ వెంకటేశ్వర గారు, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న పదం హెర్డ్ ఇమ్యూనిటీ అండి. అసలు హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, అది ఎలా డెవలప్ అవుతుంది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎస్ అంటే మనకి వైరస్ పాండమిక్ స్ప్రెడ్ ఆగాలంటే 2 మార్గాలు. ఒకటి, ఇన్ఫెక్షన్ 70% మంది పాపులేషన్కి ఎఫెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే 70% మంది పాపులేషన్కి వైరస్ అందడం కానీ జరిగితే తప్ప అవ్వదు. దీనేమో మందకొండి ఇమ్యూనిటీ అంటామన్నమాట. అంటే పబ్లిక్లో, కమ్యూనిటీలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం జిల్లాలో తీసుకుంటే, విజయనగరం జిల్లాలో 70% మంది పాపులేషన్ ఆల్రెడీ వైరస్ ద్వారా ఎఫెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే వ్యాక్సిన్ కానీ తీసుకుంటే ఆటోమేటిక్గా విజయనగరంలో ఈ వైరస్ స్ప్రెడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముగ్గురు కూడా వ్యాక్సిన్ తీసుకున్నాం అనుకుందాము, ముగ్గురికి కూడా బాడీలో ఇమ్యూనిటీ ఉన్నది అనుకున్నాం. వైరస్ నా దగ్గరికి వచ్చింది, నా దగ్గర నుంచి నా బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయి, ప్రొటెక్షన్ ఉంది కాబట్టి పక్క బాడీలోకి వెళ్తుంది. సో పక్క బాడీ దగ్గరికి వెళ్ళేసరికల్లా అక్కడ కూడా యాంటీబాడీస్ ఉన్నాయి, ఆ పక్క బాడీకి వెళ్తుంది. సో 3-4 దగ్గరికి వెళ్ళేసరికల్లా యాంటీబాడీస్ ఉంటే అది గ్రాడ్యువల్గా వీక్ అయిపోతుంది అనమాట. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వెళ్ళేసరికల్లా ఆటోమేటిక్గా వైరస్ దాని యొక్క పవర్ అలా తగ్గిపోయి ఎవిరిలెంట్ అయిపోతుంది. అలాగే స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంచేత మనం భారతదేశానికి హెర్డ్ ఇమ్యూనిటీ న్యాచురల్గా ఇన్ఫెక్షన్ మూలంగా హెర్డ్ ఇమ్యూనిటీ వస్తే మనం డ్రాస్టిక్గా మరణాలు ఎక్కువ చూస్తాం. అందుకని వైరస్ వ్యాక్సిన్ మూలంగా వచ్చిన ఇమ్యూనిటీ మూలంగా వచ్చిన హెర్డ్ ఇమ్యూనిటీయే పర్ఫెక్ట్, అదే రికమెండెడ్ కూడా. ఇన్ఫెక్షన్ మూలంగా వచ్చిన హెర్డ్ ఇమ్యూనిటీలో మరణాల శాతం చాలా ఎక్కువ ఉంటాయి. అంచేత అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇందాక డాక్టర్ సత్యనారాయణ గారు చెప్తున్నప్పుడు మనకి ఆల్రెడీ డబుల్ డిజిట్ మన విజయనగరంలో స్టార్ట్ అయిందని చెప్పారు కదా. మనం తెలుసుకోవాల్సిన ఒక మంచి పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్క పాజిటివ్ కేసు అంటే ఇండెక్స్ కేసు అంటాం, ప్రతి ఒక్క పాజిటివ్ కేసుకి కమ్యూనిటీలో 30 అన్ఐడెంటిఫైడ్ కేసెస్ ఉంటాయి. ఎందుకంటే వాడు ఆల్రెడీ చాలామందికి కమ్యూనిటీలో తిరుగుతాడు కాబట్టి ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్, అన్నోన్ కాంటాక్ట్స్ ఇలాగ మనకి అన్నీ కూడా 30 మెంబర్స్ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 ఉన్నాయంటే 50 × 30 వేసుకోవాలి, అంటే ఆల్రెడీ 1500 కేసెస్ ఆల్రెడీ ఉన్నట్లు లెక్క అనమాట. అంచేత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సాధ్యమైనంత వరకు ఇందాక ఏదైతే కాంప్లికేటెడ్ కేసెస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర ఉండడం మంచిది. సాధ్యమైనంత వరకు అది నాట్ ఫర్దర్ ఆల్సో ఈ సెకండ్ వేవ్ నుంచి బయటపడాలంటే సాధ్యమైనంత వరకు మన అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉంటేనే మనకి సురక్షితం. వ్యాక్సినే పరమ సురక్షితం. మాస్క్ ధరించడమే, మరి మాస్కో వ్యాక్సిన్ చెప్పాను కదా, అదే ఫ్యూచర్లో మనం కాపాడుతుంది. ఓకే, మరి అలాగే అదేవిధంగా యాంటీబాడీస్ 2 టైప్స్ ఉంటాయి, టైప్ 1 యాంటీబాడీస్, టైప్ 2 యాంటీబాడీస్ అని అంటున్నారు కదా, అవేంటండి? అంటే యాంటీబాడీస్ టైప్ 1, టైప్ 2 కాదు. మనకి యాక్చువల్ ఏంటంటే ఐజీజీ అండ్ ఐజీఎం అని అంటాం యాంటీబాడీస్. మనకి అవి షార్ట్ టర్మ్ ఇమ్యూనిటీ ఉన్నదా, లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ ఉన్నదా అని మనం చెప్తాం. అంటే బాడీలో వైరస్ వెళ్ళగానే ఫస్ట్ మన బాడీ రియాక్ట్ అవుతుంది. ఈ వైరస్ ఒక యాంటీజెన్ అనుకుంటే మన బాడీలో ఉన్న బోన్ మ్యారో నుంచి, లివర్ నుంచి, అలాగే లింఫ్ నోడ్స్ నుంచి మనకి యాంటీబాడీస్ తయారవుతాయి అన్నమాట. వెంటనే వెళ్ళే యాంటీబాడీస్ ఫస్ట్ ఇమీడియట్గా అటాక్ చేసే యాంటీబాడీస్ జనరల్గా ఐజీజీ ఉంటుందన్నమాట. లాంగ్ టర్మ్గా మనకి యాంటీబాడీస్ మనకి, ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఇమీడియట్గా ఫస్ట్ ఫైట్ చేసే యాంటీబాడీస్ అంచేది మన ఇన్ఫెక్షన్ ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవడానికి ఐజీజీ ఉంటే మనకు ఆటోమేటిక్గా మనకు అది రీసెంట్ ఇన్ఫెక్షన్ అని చెప్తాను అనమాట. ఐజీజీ రాకుండా ఐజీఎం యాంటీబాడీస్ ఒకటే ఉన్నాయని వస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్గా చాలా రోజుల క్రితమే ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ బాడీలో ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, బట్ యాంటీబాడీస్ తయారైన అర్థం అనమాట. ఇవి మనకి యాక్చువల్గా మనకి ఉన్న యాంటీబాడీస్. బట్ వ్యాక్సిన్ మూలంగా వచ్చిన యాంటీబాడీస్ అంటే అది స్పైక్ ప్రోటీన్ యాంటీబాడీస్ అండ్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అనేది చెక్ చేసుకోవాలంట. సార్, అదేవిధంగా ఒక వ్యక్తిలోని
వైరస్ అటాక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, లేదా 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఇలా యాంటీబాడీస్ డెవలప్ అయిన వాళ్ళు కనుక 70% మోర్ దెన్ ఉంటే రిమైనింగ్ 30% కూడా హ్యాడ్ ఇమ్యూనిటీ వెళ్తుందని చెప్పి మీరే చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం కనుక గమనించినట్లయితే మనకి వైరస్ అటాక్ చేయడానికి ఉన్న ప్రధాన రవాణా సాధనాలు మన ముక్కు, నోరు, ఆ 2 వెళ్లకుండా మనం మాస్క్ ద్వారా అడ్డుకుంటున్నాం. సో ఈ హ్యాడ్ ఇమ్యూనిటీ మన దగ్గర ఉన్న యాంటీబాడీస్ అవతల వ్యక్తికి వెళ్ళడానికి రవాణా సాధనాలు ఏంటి సార్? అలా వెళ్ళదు. మనకి యాక్చువల్గా మన బాడీలోని యాంటీబాడీస్ పక్క వాళ్ళ బాడీలోకి యాంటీబాడీస్లోకి వెళ్ళడం సాధ్యం కాదు. మనకి యాక్చువల్గా 3 రూట్స్ ఉన్నాయి మన బాడీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటే. ఒకటి కంజంక్టివా, రెండోదేమో నేసల్ మ్యూకోజా, థర్డ్ ఏంటంటే ఓరల్ మ్యూకోజా. ఈ 3 మనకి వెళ్తాయి. అందుకే మాస్క్ వేసుకుంటే ఏమవుతుంది, ముక్కు నోరు మూసుకుంటాం కాబట్టి ఈ రూట్ ద్వారా వెళ్ళే సాధనాలు తగ్గుతాయి అనమాట. అందుకని ప్రొటెక్టివ్ గ్లాసెస్ మీ అందరం కూడా ఏం చేస్తాం, హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడతాం అనమాట. ఎందుకంటే 30% ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్కి న్యాచురల్ బిహేవియర్ ఏంటంటే వితౌట్ దే నాలెడ్జ్ సబ్కాన్షియస్గా కళ్ళు టచ్ చేస్తుంటాం, ఇలా కళ్ళు ఇలా అనుకుని ఉంటాం. సో మనకు తెలియకుండా జరుగుతుంది. మనకి అలా అన్నట్టు కూడా మనకు తెలియదు. ఎంతమంది పాపులేషన్లో ఆల్మోస్ట్ 30% ఆఫ్ ది పాపులేషన్లో డైలీ బేసిస్ మీద మన రోజుకి 30 to 40 టైమ్స్ మనం తెలియకుండా ఐ టచ్ చేస్తుంటాం అనమాట, ముక్కు టచ్ చేస్తుంటాం, నోరు టచ్ చేస్తాం. అంచేది ఏముంది ఎందుకంటే ఈ అప్రోప్రియేట్ బిహేవియర్ మోడిఫికేషన్ అంటే ఇవన్నమాట. మన ఐడి నోస్ మూత టచ్ చేయకుండా ప్రాపర్గా మాస్క్ వేసుకోవడము, ఫ్రీక్వెంట్గా శానిటైజ్ చేసుకోవడము, పరిసరాల శుభ్రత అండ్ ప్రాపర్ మాస్క్, ఇవే మనం అప్రోప్రియేట్ బిహేవియర్ అని మనం చెప్తాం అన్నమాట. యాంటీబాడీస్ అయితే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవ్వవు. ఓన్లీ ఏంటంటే ప్లాస్మా థెరపీ అని దాంట్లో ఏదైతే యాంటీబాడీస్ మన బాడీలో ఉంటాయో ఒక సిక్ అయిన పేషెంట్కి ఆ అప్రోప్రియేట్ బ్లడ్ గ్రూప్ ఉన్న ప్లాస్మాను మనం ఎక్కిస్తే ఏమవుతుందంటే వీడిలో ఉన్న బాడీలో యాంటీబాడీస్ తాత్కాలికంగా ప్రొటెక్ట్ చేయడానికి అలా ఉపయోగపడతాయి తప్ప మామూలుగా అయితే ట్రాన్స్ఫర్ అవ్వవు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. COVID-19 చర్చా వేదిక కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. COVID-19 వ్యాక్సిన్ పై చర్చా కార్యక్రమానికి పునఃస్వాగతం. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా హాట్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనం పర్సనల్గా కూడా ఫీల్ అవుతున్నాం. యాజ్ అ డాక్టర్గా మీ క్లినిక్ వచ్చే వాళ్ళ దగ్గర కూడా చాలామంది దగ్గర మీరు వినే ఉంటారు. చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే కోవిడ్ వేసుకుంటే ఏవో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, చచ్చిపోతాం కోవిడ్ వ్యాక్సిన్, సో అప్పుడే నాకు వ్యాక్సిన్ వద్దు, అందరూ వేసుకున్న తర్వాత వేసుకుందాం అని చెప్పి చాలామంది భయపడుతున్న సందర్భాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి కోవిడ్ వ్యాక్సిన్ వల్ల చనిపోయే వాళ్ళు అయితే ఇంతవరకు అధికారికంగా ఎక్కడ ఎటువంటి ప్రకటన లేదు. అయితే ప్రజల్లోని ఈ అపోహ ఎందుకు అంత బలంగా నాటుకుంది? మీరు దాన్ని ఏమని అనుకుంటున్నారు? వెంకటేశ్వర గారు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా అంటే ప్రజలందరూ తెలుసుకోవాల్సింది, బిఫోర్ కోవిడ్ అసలు మనకి కోవిడ్ అన్న విషయాన్ని మనకి జనవరి 1st మనకి తెలియదు, ఇయర్ 2020కి. దాని ముందు సంవత్సరం 2019లో అసలు భారతదేశంలో యావరేజ్గా సంవత్సరానికి ఎంతమంది చనిపోతున్నారు, టాప్ 10 డిసీజెస్ మూలంగా ఎంతమంది చనిపోతున్నారంటే 95 లక్షల మంది చనిపోతున్నారు. ఇది టాప్ 10 డిసీజ్ ఏంటి? హార్ట్ అటాక్స్ మూలంగా, క్యాన్సర్ మూలంగా, రోడ్ యాక్సిడెంట్స్ మూలంగా, పుట్టిన న్యూబార్న్ బేబీస్ ప్రిమిచ్యూర్ డెత్స్ మూలంగా, లో బర్త్ వెయిట్ మూలంగా, అలా టాప్ 10 డిసీజెస్ మూలంగా చనిపోతున్న వాళ్ళు యావరేజ్గా ఏడాదికి భారతదేశంలో 95 లక్షల మంది చనిపోతున్నారు. ఈరోజు యాజ్ ఆన్ డేట్ మనకి కోవిడ్ మూలంగా గత 1 yearలో మనకి 1 year 3 monthsలో చనిపోతున్న వాళ్ళ లెక్క మనం చూసుకుంటే కేవలం 2 లక్షల మంది కూడా లేరు.
సో మరణాల శాతం మనం లెక్క చేసుకుంటే అది 95 లక్షల న్యాచురల్ మరణాలు, టాప్ 10 డిసీజెస్. కోవిడ్ మూలంగా చేసిన మరణాలు, సో మరణాల రేటు డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. అందుకని ఎప్పుడైనా సరే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఏదే కంట్రీస్లో ఎక్కడెక్కడైతే కొన్ని మరణాలు సంభవించాలని అనుకుంటున్నారో, ఇది నాట్ బికాజ్ ఆఫ్ ది వ్యాక్సిన్ అన్నది కూడా బియాండ్ డౌట్ మనం తేల్చారు. సెకండ్, అసలు మామూలుగా సహజంగానే ఏదైనా ఒక ప్రజెంట్ కోవిడ్ మూలంగా ప్రతి 100 మందికి ఇప్పటికీ ఇద్దరు చనిపోతున్నారు. వ్యాక్సిన్ మూలంగా ఏదైనా మరణాలు ఎప్పటికీ సంభవించాయని లెక్క కూడా చూసుకుంటే అది కూడా సంభవించలేదు. కానీ ఒకరు ఇన్ కేసు రిస్క్ ఫ్యాక్టర్ కూడా మనం లెక్కేసుకుంటే 1 in 1 million, అంటే ఒక 10 లక్షల మందికి ఒకళ్ళు వ్యాక్సిన్ మూలంగా సివియర్ కాంప్లికేషన్స్ రావచ్చు అనమాట. దాంతో మరణాలు కూడా ఉండొచ్చు. ఇక్కడ 1 in 1 million అంతా, ఇక్కడ ప్రతి 100 మందికి ఇద్దరు అంతే. సో అంచేత అట్ ది ఎండ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ సురక్షితము, నెక్స్ట్ ఏంటంటే వ్యాక్సిన్ వేసుకోవడం మూలంగా మనకి అట్లీస్ట్ మరణాల శాతము, కోవిడ్ మూలంగా జరిగే మరణాల శాతము డెఫినెట్గా 100% మనం తగ్గించగలుగుతాం. సార్, ఇక సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి కూడా వస్తే చాలా మందిలో అపోహ ఉన్నదండి. కోవిడ్ వైరస్ వేసుకున్నట్లయితే, వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కోవాక్సిన్ కనుక వేసుకుంటే చేతి నొప్పులు, జ్వరం వస్తాయి. అదే కోవాక్సిన్ వేసుకుంటే మొత్తం ఒళ్ళంతా నొప్పులు వస్తాయి, జ్వరం వస్తాయని చెప్పి ఇటువంటి అపోహలు ఉన్నాయి. అయితే వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళతో, ఉదాహరణ నేను కూడా వ్యాక్సిన్ వేయించుకున్నాను, నాకు ఎటువంటి సిమ్టమ్స్ కూడా లేవండి. ఇలా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళని కనుక అడిగినట్టయితే వాళ్ళు ఎవరు కూడా ఈ సిమ్టమ్ ఉంది, ఈ సిమ్టమ్ ఉందని చెప్పి పర్టికులర్గా చెప్పట్లేదు. సో అసలు వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా రాదా? అంటే యాక్చువల్గా సైడ్ ఎఫెక్ట్స్ అన్నది, దాన్ని సైడ్ ఎఫెక్ట్ అన్నది ప్రతి వ్యాక్సిన్కి ఉంటుంది. ఈవెన్ మన రొటీన్గా పిల్లలకి వేసే వ్యాక్సిన్లు మన 6 వారాలకి, 10 వారాలకి, 14 వారాలకి వేసిన DPT వ్యాక్సినేషన్ వేసి ఇంజెక్షన్స్ ప్లేస్ దగ్గర ఏమో గట్టిగా వాపు రావడము, ఆల్మోస్ట్ 1 or 2 days వరకు హై గ్రేడ్ ఫీవర్ రావడము, కొంతమందికి జ్వరం మీద ఫిట్స్ రావడం కూడా మేము తరచుగా చూస్తూనే ఉంటాం. అంచేత ఒక చంటి పిల్లడికి వేసినప్పుడు ఆ మినిమం కాంప్లికేషన్స్ ఏదైతే ఎక్స్పెక్టెడో, ఇలా వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా ఎక్స్పెక్టెడ్ అది ఎంత 100 మందికి వేస్తే 5 to 6% పాపులేషన్కి కొంచెం మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొంతమందికి వాంతులు అవ్వచ్చు, కొంతమంది లూజ్ మోషన్ స్టార్ట్ అవ్వచ్చు, కొంతమందికి ఫెయింటింగ్ అటాక్స్ రావచ్చు. అది కూడా ఓన్లీ 5 to 6%, అది కూడా 100% రికవరబుల్. సో రేర్ కాంప్లికేషన్ చెప్పాను కదా, డెత్స్ వరకు సివియర్ అనాఫిలాక్టిక్ రియాక్షన్స్ అన్నది 1 in 1 million, అంటే ప్రతి 10 లక్షలకి ఒకరికి. సో అంత వ్యత్యాసం ఉన్నది కాబట్టి అంచేత దాని గురించి అయితే భయపడక్కర్లేదు. చాలామందికి ఇంకో అపోహ ఏంటంటే, నేను వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నాకు జ్వరం రాలేదు, అంతే పనిచేయట్లేదు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నాకు జ్వరం వచ్చింది, బాడీ ఏక్స్ వచ్చాయి, సో నాకు పనిచేస్తుందా లేకపోతే అది రియాక్షనా? ఇలాగ చాలామందికి అపోహలు ఉన్నాయి. రెండిట్లోని అటు లక్షణాలు రాకపోయినా, లక్షణాలు వచ్చినా సరే అట్లీస్ట్ ఎవరికైనా ఫీవర్ వచ్చింది, చిన్న బాడీ ఏక్స్ ఉన్నాయని అంటే అట్లీస్ట్ లోపల శరీరానికి వ్యాక్సిన్ వైరస్కి మధ్యలో ఒక యుద్ధం జరుగుతుంది, దాని బాడీ యాంటీబాడీస్ తయారవుతున్నాయి అని చెప్పడానికి ఒక లక్షణం మాత్రమే. దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి, అంతేకాని కాంప్లికేషన్లు తీసుకోకూడదు. అలాగే లక్షణాలు రాకపోతే వ్యాక్సిన్ వైరస్ పనిచేయట్లేదు అనుకోవడానికి కూడా లేదు. ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అనమాట. ఓకే, మరి ఇదే విషయంలో చాలామందికి అపోహలు ఏంటంటేనండి, మన ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తీసుకుంటే ఆల్కహాలిక్ పర్సన్స్ ఎక్కువ మంది ఉన్నారు. అలాగే చూయింగ్ టొబాకో అని కానీ లేదంటే స్మోకింగ్ కానీ అలవాటు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, ఆల్రెడీ నాకు స్మోకింగ్ అలవాటు ఉంది, లేదా చూయింగ్ టొబాకో అలవాటు ఉంది, లేదా నేను ఆల్కహాలిక్ కాబట్టి నేను వ్యాక్సిన్ తీసుకుంటే పనిచేస్తుందా లేదా, లేదు అనుకుంటే ఒకవేళ వ్యాక్సిన్ తీసుకుంటే మరి నేను ఒక 1 week వరకు ఆల్కహాలిక్ వెళ్ళకూడదు, అంతవరకు నేను ఉండలేను అని చెప్పి చాలామంది దగ్గర ఆ టైప్ ఆఫ్ డైలాగ్స్ మనం వింటున్నాం సార్. అది ఎంతవరకు వాస్తవం? అంటే ఎవరైతే క్రానిక్ స్మోకర్స్, క్రానిక్ ఆల్కహాలిక్స్ ఉంటారో వాళ్ళ యొక్క బాడీకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో అంచేత వ్యాక్సిన్ వైరస్ బాడీలోకి వెళ్ళిన తర్వాత బాడీ రియాక్ట్ అవ్వాల్సిన రియాక్టోజెన్సీస్ అంటారు. ఆ రియాక్ట్ అవ్వడం అన్నది ఏంటంటే ఆ పాపులేషన్లో డెఫినెట్గా తక్కువ ఉంటుంది అనమాట. సెకండ్, ఎప్పుడైతే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో సో ఆటోమేటిక్గా యాంటీబాడీ టైటర్స్ వాళ్ళు డెవలప్ అవ్వడం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఆల్కహాల్ సైంటిఫిక్గా శాస్త్రం ప్రకారం అయితే నియర్లీ 40 days వరకు కూడా వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం, 1 week అంటున్నారు కానీ ఆల్మోస్ట్ 40 days వరకు ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటే సో ఆటోమేటిక్గా 2 డోసులు వ్యాక్సిన్ పడి వాళ్ళకి ఆ బఫర్ టైంలో యాంటీబాడీస్ తయారవడానికి అవకాశం ఉంటుందన్నమాట. యాక్చువల్ రియల్ సైన్స్ అయితే అది. ఈ పర్టికులర్ ఈ క్వశ్చన్ మీద ఒక సిచ్యువేషన్ జరిగిందండి. అంటే సార్ చెప్పినట్టుగా క్రానిక్ ఆల్కహాలిక్స్లోని, స్మోకర్స్లోని ఇమ్యూనిటీ అనేది కొంత కాంప్రమైజ్డ్గా ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ ఒక నార్మల్ హెల్దీ పర్సన్లో ఉన్న కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. సో వ్యాక్సిన్ ఎఫికసీ పెంచుకోవడం కోసం సార్ అన్నట్టుగా ఒక 40
డేస్ అబ్స్టినెన్స్ అంటే ఆల్కహాల్కి స్మోకింగ్కి కొంచెం దూరంగా ఉంటే ఎఫికసీ అనేది పెరుగుతుందని సార్ చెప్తున్నారు. దీంట్లో యాజ్ ఫార్ యాజ్ పబ్లిక్ హెల్త్ ఈజ్ కన్సర్న్డ్ ఒక చిన్న సమస్య ఉందండి. అంటే ఒక ఎగ్జాంపుల్, ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అని చెప్పి మున్సిపల్ వర్కర్స్కి మనం వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసినప్పుడు సార్ చెప్పినట్టుగా నేను యాజ్ ఎ డాక్టర్గా ఈ మున్సిపల్ వర్కర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి ఆల్కహాల్ తీసుకోకూడదని చెప్పాను. అంటే పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది పెద్ద మైనస్ అయిందండి మాకు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఇలా చెప్పానో వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవడానికి సుముఖంగా లేరు. వ్యాక్సినేషన్ చాలామంది తీసుకోవడానికి వెనకడుగు వేశారు. సో తర్వాత నేను ఏం చెప్పానంటే వ్యాక్సినేషన్ బాగా పనిచేయాలంటే ఆల్కహాల్కు ఒక 40 days బంద్ చేయాలి, లేదు అనుకుంటే కూడా తీసుకోవచ్చు, వ్యాక్సినేషన్ కూడా దానికి పనిచేస్తుందని చెప్పి ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది సార్. అంటే ఇందులో పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి వ్యాక్సిన్కి రియాక్షన్, అంటే జ్వరం వస్తుంది, ఒళ్ళు నొప్పులు, అంటే మెయిన్గా కోవాక్సిన్కి రెండు మనకి చెప్తున్నారండి. అంటే ప్రతి వ్యాక్సినేషన్కి 3 types ఆఫ్ ఉంటాయి అడ్వర్స్ ఎఫెక్ట్స్, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. మైల్డ్ అనేది నెగ్లిజిబుల్ అండి. మైల్డ్ అంటే ఫీవర్ కానీ మయాలజియా కానీ. మయాలజియా అంటే మైల్డ్ బాడీ పెయిన్స్ అండి. మయాలజియా అంటే కండరాల నొప్పులు. ఇవి కామన్గా 80% వాళ్ళలో చూస్తున్నాము. అండ్ మోడరేట్ అంటే స్కిన్ రియాక్షన్స్ ఇవన్నీ. సివియర్ అంటే మేబీ సివియర్ రియాక్షన్స్ అంటే డెత్ కూడా అవ్వచ్చు. సో 80%లో ఈ ఫీవర్, బాడీ పెయిన్సే ఉంటున్నాయి. సో దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదండి. సార్ చెప్పినట్టుగా ఫీవరు అండ్ బాడీ పెయిన్స్ వచ్చి చంటి పిల్లలకి ఇచ్చే టీకాల్లో కూడా ఈ ఫీవర్ అనేది వస్తుంది. మరి ఇంత పెద్ద కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఈ ఫీవర్, ఈ ఒళ్ళు నొప్పులు వస్తాయి కాబట్టి దీన్ని కూడా మనం పెద్దగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం దీని తాలూకు ప్లస్లు మైనస్లు రెండింటిని బ్యారీజ్ వేసుకుంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోతే కోవిడ్ వచ్చింది అనుకోండి 2% దాని డెత్ రేటు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే అది రియాక్షన్ వల్ల వచ్చే ప్రమాదం 1 in 1 million, అంటే 1 in 10 lakhs, 0.001%. ఈ రెండింటిని మనం తూకం వేసుకుంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది సైంటిఫికల్గా కూడా, లేదంటే మనం కామన్ సెన్స్తో ఆలోచించినా కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకి సేఫ్ సైడ్లో ఉంటాం. సో ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వైపు మొగ్గు చూపాలన్నది దీని ఉద్దేశం. ఓకే, మరి డాక్టర్ గారు రీసెంట్గా మనం సోషల్ మీడియా కనుక చూసినట్లయితే ఒక డాక్టర్ స్పీచ్ ఇచ్చారు. ఏమిటి అంటే ఎవరైనా కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఒళ్ళు నొప్పులు వస్తే వెంటనే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ కనుక తీసుకున్నట్లయితే అది ప్రాణాపాయంగా మారే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఎవరు కూడా డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ తీసుకోవద్దు అంటూ ఇటీవల కాలంలో మనకి చాలా వరకు వాట్సాప్ మెసేజ్లో కానీ ఫేస్బుక్ మెసేజెస్లో కానీ వచ్చాయి. అది ఎంతవరకు వాస్తవం? అంటే డైక్లోఫెనాక్ దాని స్వభావం రొటీన్గా కూడా కొంతమంది కాంప్లికేషన్ రెస్పిరేటరీ అరెస్ట్ రావచ్చు. కానీ యాజ్ ఎ ప్రాక్టీషనర్గా మేము పిల్లల్లో కానీ ప్రెగ్నెంట్ మదర్స్లో కానీ ఈ డైక్లోఫెనాక్ ఇంజెక్షన్స్ అన్నది పెయిన్ రియేజెంట్గా మేము తగ్గించడానికి ఇస్తుంటాము. కానీ డెఫినెట్గా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే డైక్లోఫెనాక్ తీసుకుంటే మరణాలు సంభవిస్తుంది అన్నది శాస్త్ర ప్రకారంగా ప్రూవ్ అవ్వలేదు. అది ఓన్లీ ఇట్స్ ఏ కోఇన్సిడెంటల్ ఫ్యాక్టర్ అనేది కూడా అది పోల్చడం జరిగిందనమాట. ప్రతి డ్రగ్కి ఏదో రేర్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది ఒక్కోసారి కోఇన్సిడెంటల్గా జరిగేసరికల్లాను అది ప్రాచుర్యంలోకి వస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ప్రపంచంలో దాని మరణాల రేటు తగ్గి ఎంత బాగున్న పాజిటివ్ న్యూస్ కంటాను ఎక్కడో ఏదో సంభవించిన ఒక న్యూస్ మనకి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది అనమాట. దీని గురించి కూడా రీసెంట్గా ఒక ఆర్టికల్ దీంట్లో ఏమవుతుందంటే 40% ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ది వరల్డ్ ఫస్ట్ డోస్ వేసుకోవడం రాలే, ఇంక్లూడింగ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్. 87% ఆఫ్ ది పాపులేషన్ ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళు 87% పాపులేషన్ సెకండ్ డోస్ రాలేదు. ఎందుకోసం రాలేదని అంటే సోషల్ మీడియాలో వచ్చిన పాండమిక్, మన రొటీన్గా వైరస్ మూలంగా వచ్చిన పాండమిక్ మూలంగా ఒక బాధపడుతుంటే సోషల్ మీడియాలో ఈ పాండమిక్ స్టార్ట్ అయిందనమాట. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వడం మూలంగా ఇంతమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా ఈవెన్ నర్సెస్తో సహా ఏఎన్ఎంస్ సహా కూడా వేసుకోవడానికి భయపడ్డారన్నమాట. అంచేత ట్రూ ఇన్ఫర్మేషన్ ఓన్లీ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ICMRది, రెండోది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మన భారతదేశం వరకు, ప్రపంచంలోని ఇన్ఫర్మేషన్ ఏమో CDC అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ రెండు దగ్గర నుంచి వచ్చిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ట్రూ. మిగతా చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా 100% ఫాల్స్. అది
సో ఎవరైనా ఒళ్ళు నొప్పులు ఉన్నా జ్వరం ఉన్నా కూడా ఎటువంటి మందులైనా వాడొచ్చు అంటారు? ఎటువంటి మందులు కాదు, వాళ్ళు రెగ్యులర్గా వేసుకున్న యాంటీ డయాబెటిక్ డ్రగ్స్, యాంటీ హైపర్టెన్షన్ డ్రగ్స్, ఏ డ్రగ్స్ వాడుతున్న డ్రగ్స్ కంటిన్యూ చేస్తూ పారాసిటమాల్ ఫస్ట్ 2 days, ఉదయం ఒకటి రాత్రి ఒకటి 2 days వేసుకుంటే మనకు ఆ వచ్చే చిన్న మైల్డ్ సిమ్టమ్స్, పెయినెట్ ఇంజెక్షన్ సైటు, లేకపోతే బాడీ ఏక్స్ అవన్నీ కూడా మనకి రాకుండా పోతుంది. ఎందుకంటే మేము హ్యూమన్ ట్రయల్స్కి వెళ్ళినప్పుడు మాకేంటంటే వ్యాక్సిన్ వేసిన తర్వాత వాళ్ళే ట్యాబ్లెట్ చింపి వాళ్ళే వాటర్ బాటిల్ ఓపెన్ చేసి మా నోట్లో ట్యాబ్లెట్ పెట్టి మింగించారు. వేసుకోమేమోనని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తామేమో అని చెప్పి అంత ప్రికాషన్స్ హ్యూమన్ ట్రయల్స్లో తీసుకున్నారన్నమాట. అది అందుకే మేము కూడా వ్యాక్సిన్ వేసిన తర్వాత అందరికీ బై డిఫాల్ట్ ఫస్ట్ 2 days ఉదయం ఒకటి రాత్రి చొప్పున 2 days వేసుకుంటే ఈ చిన్న మైల్డ్ సిమ్టమ్స్ కూడా మనకి ఫేస్ చేయకుండా ఉంటారని నా అభిప్రాయం. సో అలాగే ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారండి, బీపీ అని కానీ షుగర్ కానీ, లేదంటే వాళ్ళకి ఇన్ టైంలో వాళ్ళు కొన్ని మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మనం వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఆ వీక్లో ఆ మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి వాళ్ళు ఈ వ్యాక్సినేషన్ వేసుకుంటే ఆ మెడిసిన్ తీసుకోకూడదేమో అని చెప్పి కూడా నెగ్లెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వాళ్ళ రెగ్యులర్ తాలూకా మెడిసిన్స్ తీసుకుంటూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎస్, అంటే వీటిని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనే ఒక టాపిక్ అనమాట. అది అంటే కామన్గా ఏంటంటే డయాబెటిక్ డ్రగ్స్ వాడుతున్నాము, యాంటీబయాటిక్స్, ఓన్లీ దీంట్లో కాంట్రాఇండికేషన్ ఏంటంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళు హెచ్ఐవి డ్రగ్స్ వాడుతున్నా, క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ వాడుతున్నా, ఇమ్యూనో డెఫిషియన్సీ డిజార్డర్స్ ఉండి వాళ్ళు స్టెరాయిడ్స్ ఏదో వాడుతున్నా, ఈ 3 కేటగిరీ, అది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళకి ఇమ్యూన్ సపరేటెడ్ డ్రగ్స్ వాడుతున్నా, ఈ 4 కేటగిరీ ఆఫ్ ది పీపుల్కి మాత్రమే వ్యాక్సిన్ ఏమో డిఫర్ చేస్తున్నాము తప్ప మిగతా అందరూ కూడా ఏ టైప్ ఆఫ్ హార్ట్ అటాక్తో వచ్చి హార్ట్ అటాక్ మెడిసిన్స్ వాడుతున్నా, మిగతా లివర్ డిసీజ్ ఉండి లివర్ డిసీజ్కి ఏ మందులు వాడుతున్నా, అలా కిడ్నీ డిసీజ్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండే వాళ్ళు ఏ డ్రగ్స్ వాడుతున్నా, ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ కాకుండా ఉంటే వాళ్ళు సేఫ్గా వ్యాక్సిన్ వేయించుకొని వాళ్ళు కంటిన్యూ చేయాలి. ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే దే ఆర్ హై రిస్క్ పాపులేషన్, వాళ్ళకి ఇంకా నీడ్ అంచేత మీరు గమనించుంటే కేటగిరీ ఆఫ్ ది పీపుల్లో పబ్లిక్ వేసుకున్నప్పుడు ఫస్ట్ చెప్పిన కేటగిరీ ఏంటి, 60 years దాటిన అందరికీ, 45 years దాటిన కోమార్బిడ్ ఉన్న వాళ్ళకి. మన భారతదేశంలో ఏమవుతుందంటే 23% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ యంగర్ పాపులేషన్, వాళ్ళందరికీ కూడా కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి, డయాబెటీస్, హైపర్టెన్షన్, ఒబిసిటీ, ఇలాంటి 3 రకాల ప్రాబ్లమ్స్తో ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు అన్నమాట. అంచేత పబ్లిక్ ఇచ్చిన ఫస్ట్ ఫేజ్లో చెప్పారు ఈ April 1st నుంచి 45 years దాటిన అందరికీ కూడా వితౌట్ కోమార్బిడ్ విత్ కోమార్బిడ్ అందరికీ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అన్నది చెప్పడం జరిగిందన్నమాట. సార్ అలాగే ఇటీవల కాలంలో మనకు సోషల్ మీడియాలో ఒక మెసేజ్ కూడా వచ్చింది, ఎవరైతే ఈ వ్యాక్సిన్ తీసుకుంటారో వాళ్ళు 30 రోజుల వరకు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి అంటూ, అది వాస్తవం అంటారా? 100% రాంగ్, 100% రాంగ్. అసలు ఇలాంటి విషయాలు సోషల్ మీడియాలో ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అన్నది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాము. ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళ పీపుల్ కూడా మనం కూడా ఆలోచించాలి. ఇలాంటి విషయాలు మనం ఎందుకు నమ్మాలి, ఎందుకు వాట్సాప్ మెసేజెస్ మనం నమ్మాలి? అథెంటిక్గా మీకు డౌట్ వస్తే మీకు ఫ్యామిలీ డాక్టర్ గారిని కానీ, లేకపోతే మీరు వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ వేసే వ్యాక్సిన్ సివిసి మేనేజర్, ఆ మేనేజర్ని కానీ అడిగితే, అక్కడున్న కన్సర్న్ డాక్టర్ని అడిగితే వాళ్ళు మీకు డౌట్స్ నివృత్తి చేస్తారు. అంతేగాని మీకు మీరే ప్రశ్న వేసుకోవడము, మీకు మీరే ఆన్సర్ దాన్ని క్రియేట్ చేసుకోవడము, మీకు మీరే దాన్ని ఫలితాలు అనుభవించడం అన్నది మాత్రము చేయకుండా ఉంటారని నేను ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా ఈ వారంలో కనుక మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో ఒక సందర్భం జరిగిందండి. ఒక వాలంటీర్ ఇంజెక్షన్ చేయడానికి సిద్ధపడుతున్న సమయంలో ఏదో ఫోన్ కాల్ వచ్చింది. సో ఎవరికైతే వ్యాక్సిన్ వేయాలో ఆ ఇంజెక్షన్ మాట్లాడితే ఒకసారి వ్యాక్సిన్ వేసేసారు, ఫోన్ మాట్లాడితే వ్యాక్సిన్ వేసేసారు, ఫోన్ మాట్లాడిన తర్వాత మళ్ళీ అగైన్ 2వ కూడా వ్యాక్సిన్ వేయడం జరిగింది. అంటే ఒకే వ్యక్తికి 2 సార్లు వ్యాక్సిన్ వేయడం జరిగింది. అలా ఎప్పుడైనా జరిగితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుందా? లేదు. యాక్చువల్గా మీకు హ్యూమన్ ట్రయల్స్లో దీన్ని 4 phases మన ట్రయల్స్ వేస్తారన్నమాట. ఫస్ట్ ఏంటంటే యానిమల్స్ మీద ట్రయల్ వేస్తారు. ఏం చేస్తారు, యానిమల్స్ మీద చెక్ చేసినప్పుడు ఎంత మినిమం డోసు, ఎంత మ్యాక్సిమం డోసు వేస్తే కాంప్లికేషన్స్ వస్తున్నాయన్నది ఫస్ట్ యానిమల్స్ మీద చేస్తారు. సెకండ్ 10 పాపులేషన్ యంగ్ మంచి ఏ ప్రాబ్లమ్స్ లేని 10 మెంబర్స్కి ఫస్ట్ ఫేజ్లో తీసుకొని వాళ్ళందరికీ కూడానేమో క్లినికల్ ట్రయల్స్లో వాళ్ళకి వేస్తారు. అక్కడ చేసేది కేవలం సేఫ్టీ మాత్రమే. థర్డ్లో 100 పాపులేషన్ వరకు పబ్లిక్ని తీసుకుంటారు. వాళ్ళు చెక్ చేసేది ఏంటంటే ఇమ్యూనోజెనిసిటీ. ఫోర్త్ దాంట్లో వచ్చేసరికల్లా 30,000 to 50,000 పాపులేషన్కి వ్యాక్సిన్ వేస్తారన్నమాట ట్రయల్స్లో. ఆ phase 3 ట్రయల్స్లో ఏదైతే వ్యాక్సిన్ ఎక్కువ మంది పాపులేషన్ వేస్తారో దాంట్లో ఎఫెక్టివ్నెస్ చూస్తారు.
కాంప్లికేషన్స్ చూస్తారు, ఇమ్యూనోజెనిసిటీ చూస్తారు. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకి చెక్ చేస్తారన్నమాట. అంచేత ప్రజెంట్ 0.5 ml ఏదైతే డోస్ వేస్తున్నామో అది మినిమం డోసు. ఎంత మినిమం డోసుకి మ్యాక్సిమం ఇమ్యూనోజెనిసిటీ వస్తుందని చెక్ చేయడానికి ప్రజెంట్ 0.5 ml అని చెక్ చేస్తారు. యాక్చువల్గా ట్రయల్స్లో ఏం చేస్తారు, అప్ టు 10 times వరకు ట్రయల్స్ చెక్ చేస్తారు. అంటే కాంప్లికేషన్స్ ఎంత మ్యాక్సిమం డోస్కి వెళ్తే వేస్తారనేసి. అంచేత యాక్సిడెంటల్గా పడిన 2 dosesకి ఏ విధంగా ఇబ్బంది జరగదు. మ్యాక్సిమం వస్తే ఇంజెక్షన్ సైట్ 2 సార్లు పొడిచారు కాబట్టి ఇంజెక్షన్ పెయిన్ సైట్ దగ్గర ఎక్కువ రావడానికి అవకాశం ఉంది అంతే. మరి అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ రోజు కానీ ఆ వారంలో కానీ ఆ నెలలో కానీ మనం ఫాలో అవ్వాల్సిన డైట్ ఏమైనా ఉంటుందండి? అంటే నాన్ వెజ్ తీసుకోవడం కానీ, లేదంటే పూర్తిగా నాన్ వెజ్ మానేయడం కానీ, లేదా స్పెషల్గా దీనికోసం ఏమైనా డైట్ తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందంటారా? 100% ఏమీ లేదు అసలు. డైట్ రిస్ట్రిక్షన్ కానీ ఇంకొక ముందడుగు వేస్తున్నారు ప్రజలు. సరే ఎంటీ స్టమక్ మీద రావచ్చా, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి రావచ్చా? ఇవన్నీ రోజు మాకు ఈ క్వశ్చన్స్ పడుతూనే ఉంటాయి అనమాట. డైట్కి ఏ విధమైన రిలేషన్షిప్ లేదు. శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేసి వ్యాక్సిన్ సెంటర్కి వచ్చి వ్యాక్సిన్ వేసుకొని ఒక ½ an hour వాళ్ళ అబ్జర్వేషన్లో ఉండి వాళ్ళు చెప్పిన సూచనలు పాటించి ఇంటికి సేఫ్గా వెళ్ళిపోవడం అనేది ప్రజెంట్ వ్యాక్సిన్ వేస్తున్న అన్ని సెంటర్స్లో కూడా ఈ ప్రికాషన్స్ మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఒకటి మాత్రం జ్ఞాపకించుకోండి, అసలు వ్యాక్సిన్ అనేది వెరీ 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 సేఫ్. రావడము, వ్యాక్సిన్ వేయించుకోవడము, వెళ్ళిపోవడం, దీని గురించి మళ్ళీ ఆలోచించకూడదు. కోవాక్సిన్కి అయితే 4 weeks తర్వాత, కోవిషీల్డ్కి అయితే 6 to 8 weeks తర్వాత సెకండ్ డోస్ వేయించుకొని ఆ తర్వాత 15 రోజుల తర్వాత దాని యొక్క ఎఫికసీ మనకు కనబడుతుంది. కాబట్టి అంతవరకు కూడా మనం ఈ నెక్స్ట్ 100 days కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటే మనం సేఫ్గా ఉంటాము, మన జిల్లా కూడా సేఫ్గా ఉంటుంది. ఓకే సత్యనారాయణ గారు, ఇంకొక డౌట్ ఏంటంటేనండి, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి కనుక ఫస్ట్ డోస్ తీసుకొని సెకండ్ డోస్ తీసుకోవడానికి 4 weeks or 6 weeks టైం, ఆ టైంలో అనుకోకుండా వాళ్ళు ఏదైనా ఇతర స్టేషన్స్కి అంటే జాబ్ పరంగా కానీ మరొక పరంగా కానీ వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? ఒకవేళ 4 weeks మిస్ అయిన తర్వాత 8 weeks or 9 weeks తర్వాత అయినా తీసుకోవచ్చా? ఓకే అండి, ఇందులో మీరు అడిగిన 2 questions అండి. ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్ ఏదైతే ఉందో 28 days లేదా 6 to 8 weeks ప్రిస్క్రైబ్డ్ టైం పీరియడ్ తర్వాత వాళ్ళు విత్ ఇన్ ద సేమ్ స్టేషన్ ఆ ఊర్లో కానీ లేదంటే వేరే ఊర్లో ఉన్నా అక్కడ అవైలబిలిటీలో లేకపోయినా అక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ వ్యాక్సినేషన్ చేసిన వెంటనే మనకంటూ మన ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. కాబట్టి మనకు ఒక మెసేజ్ అనేది వస్తుందండి, మనకు ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా వస్తుంది మనకి. యు ఆర్ టేకెన్ ఫస్ట్ డోస్ ఆఫ్ యువర్ వ్యాక్సినేషన్ అని. అందులోనే కంటిన్యూషన్గా యువర్ సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఈజ్ ఆన్ సో అండ్ సో డేట్ అని మనకి క్లియర్ కట్గా మనం ఏ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో దానికి మనకి SMS వస్తుంది. ఆ SMSని లేదా ఆ సర్టిఫికేట్ని మీరు మీ దగ్గరలో అంటే వేరే ఊర్లో ఉన్నప్పటికీ కూడా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఫెసిలిటీకి వ్యాక్సినేషన్ సైట్కి వెళ్ళి మీ తాలూకా ID నెంబర్ కానీ లేదా మీ తాలూకా ఆధార్ నెంబర్ కానీ ఇస్తే ఇది ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ అండి. అందులో కూడా మీ సెకండ్ డోస్ అనేది అందులో చూపిస్తుంది. సో మీరు ఫస్ట్లో వేసుకునేది ఏదైతే ఉందో ఆ డోసేజ్ అనేది అక్కడ సెకండ్ డోస్ కింద వేస్తాం. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన టైం దాటి మనం మర్చిపోతే కనుక దానికి సమాధానం ఏంటంటే డాక్టర్ గారు చెప్పారు, ఒక వ్యాక్సిన్లో అంటే ఫస్ట్ డోసు సెకండ్ డోసు అంటే ఎప్పుడు ఫస్ట్ డోస్ వేసుకుంటే దాని తాలూకు యాంటీబాడీస్ మన శరీరంలో ఎంతవరకు ఉంటాయో లెవెల్స్, నెక్స్ట్ అది ఆ లెవెల్స్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ అండ్ బూస్టర్ డోస్ ఎప్పుడు వేసుకుంటే మన బాడీలో యాంటీబాడీస్ లెవెల్స్ రైజ్డ్గా ఉంటాయో మనకి ఎంతవరకు ప్రొటెక్షన్ ఇచ్చే లెవెల్స్లో ఉంటాయి అనేది క్లినికల్ ట్రయల్స్లో మనం చూస్తున్నాము. సో మనం సెకండ్ డోస్ ఆ చెప్పిన టైంలో ఒకవేళ మిస్ అయినప్పటికీ కూడా మనకి తర్వాత వితిన్ 1 week ఆర్ 5 days లేదా 10 days తర్వాత మనకు గుర్తొచ్చి లేదా అవకాశం లేక మిస్ అయినా కూడా మనం వేసుకోవచ్చండి. వేసుకుంటే ఏంటంటే సెకండ్ డోసు మనకి యాంటీబాడీస్ ఈ తగ్గిన ఇమీడియట్ అండ్ డిలేడ్ యాంటీబాడీస్ ఏదైతే IgM అండ్ IgG ఉన్నాయో అవి కూడా మళ్ళీ వాటి టైటర్స్ మన బ్లడ్లో రేజ్ అయ్యి మనకి ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి సత్యనారాయణ గారు ఇక కాలాతీతం అవుతుంది. చివరిగా ఏంటంటే ప్రజల్లోని మార్పు రావాలి. మనం
కోవిడ్-1 అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్లో కనుక చూసినట్లయితే ఆ తీవ్రతకి ప్రతి ఒక్కరు భయపడ్డారు, మాస్కులు పెట్టుకొని తిరిగారు, శానిటైజర్ వాడారు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు, చాలా వరకు ఇళ్లలోంచి బయటికి రాలేదు. అయితే ఇప్పుడు ఆ భయం చాలా మందిలో కనిపించడం లేదు. 50% ఆఫ్ ద పర్సన్స్ మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. అయితే మీ మున్సిపాలిటీ తరపున కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున కానీ వాళ్ళని ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు? ఈ మధ్యకాలంలో మనం విజయనగరంలో పోలీస్ డిపార్ట్మెంట్లో చూసినట్టయితే ఫైన్స్ కూడా వాళ్ళ మీద వేస్తున్నారు. సో అలా మీరు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? ముఖ్యంగా ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఫస్ట్ వేవ్లో ఎంతవైతే మనం ప్రమాదంలో ఉన్నామో సెకండ్ వేవ్లో కూడా అంతే ప్రమాదంలో ఉన్నాము. కాకపోతే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ప్రజల యొక్క ఆలోచన దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. అప్పుడు కోవిడ్ అంటే ఒక కొత్త, మనకి ఇప్పుడు పరిచయం లేనటువంటి ఒక ఇన్ఫెక్షను. సో ప్రతి ఒక్కరిలో ఒక ఆందోళన, ఒక ఎంతూజియాజం ఉన్నది. సో ప్రతి ఒక్కరు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అది ఎలా ఉంటుందని ఎక్కువ జాగ్రత్తగా ఉండడం, అదేవిధంగా అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా లాక్డౌన్ ఇంపోజ్ చేయడము, మనకి రెండు కూడా అప్పుడు మంచి ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి దురదృష్టవశాత్తు ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రజల్లో ఈ కోవిడ్ మీద కొంతవరకు నెగ్లిజెన్స్, అంటే ఆల్రెడీ చూసాం కదా, లేదంటే జలుబు జ్వరమే కదా వచ్చి తగ్గిపోతుంది, లేదంటే నాకు ఆల్రెడీ వచ్చింది ఇక రాదు, ఇలాంటి ఆలోచన ధోరణిలోకి వెళ్ళి అప్పుడున్నంత సీరియస్నెస్ అనేది ఇప్పుడు లేదండి పబ్లిక్లో. సో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఈ కోవిడ్ అనేది నుంచి సేమ్ రిస్క్ మనకి సేమ్ లెవెల్లో రిస్క్ ఉంటుంది. కాబట్టి తూచా తప్పకుండా కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా సోషల్ పాండమిక్ అని చెప్పి, ఈ పాండమిక్ కోవిడ్ ఎంతైతే ప్రమాదకరమో సోషల్ మీడియాలో ఉండే పాండమిక్ అండి. అందులో రెండు రకాలు. ఒకటి ఈ 30 days డైట్ రిస్ట్రిక్షన్స్ అన్న, 30 days సెక్షువల్ అబ్స్టినెన్స్ కానీ, లేకపోతే ఆల్కహాలిక్స్ తీసుకోకూడదన్న, ఎంప్టీ స్టమక్లో రావాలని, ఇవన్నీ కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ అండి. మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఆథెంటిక్ అండ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ, లేదంటే ICMR కానీ, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన న్యూస్ బులెటిన్సే ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకోవాలి, లేదంటే మీ ఫ్యామిలీ డాక్టర్ మీద కానీ. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సోషల్ మీడియా పాండమిక్లో సెల్ఫ్ మెడిసిన్ అండి. మీరు చెప్పారు ఇదివరకు, సెల్ఫ్ మెడిసిన్ అనేది చాలా రాంగ్ థింగ్. అంటే నాట్ ఓన్లీ ఇన్ కోవిడ్, ఎనీథింగ్, ఈవెన్ ఒక చిన్న డాగ్ అంటే ట్రైబల్ ఏరియాస్లో డాగ్ బైట్కి కూడా నేటివ్ మందు అంటారు, మంత్రం అంటారు, స్నేక్ బైట్కి కూడా. ఈ నాట్ ఓన్లీ కోవిడ్, దేనికైనా కూడా సెల్ఫ్ మెడిసిన్ అనేది పనికిరాదు. ఎందుకంటే మనకి గూగుల్లోని ఉన్న ఇన్ఫర్మేషన్ ఆథెంటిక్ కాదు, మనం డాక్టర్స్ కాదు. సో ఖచ్చితంగా ఏ చిన్న విషయం అయినా కూడా కన్సర్న్డ్ డాక్టర్స్ని సంప్రదించాలి, అఫీషియల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషనే ఫాలో అవ్వాలి. సో ఇది అన్ని గమనిస్తూ కూడా మనం ఫాలో అయితే మనకి ఎటువంటి ఇది ఉండదు. థ్యాంక్ యూ సార్. మరి డాక్టర్ వెంకటేశ్వర గారు, ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. సో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా WHO కొత్త థీమ్ ఏంటి? ఈ సంవత్సరం WHO తీసుకుంటున్న ఫర్దర్ యాక్షన్స్ ఏంటి సార్? యాక్చువల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ఇయర్ థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఏ ఫెయిరర్ హెల్దియర్ వరల్డ్ ఫర్ ఎవ్రీవన్. అంటే ఎందుకు రెండు పదాలు వాడింది, ఫెయిరర్ అండ్ హెల్దియర్? ఈ కంటెక్స్ట్ ఏంటంటే కోవిడ్ మూలంగా పెట్టిందే. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత ప్రపంచం రెండుగా డివైడ్ అయిపోయింది. ఒకటి డెవలప్డ్ నేషన్స్, అండర్ డెవలప్డ్ నేషన్స్. ఇది ఫార్చునేట్గా ఈ యొక్క కోవిడ్ డెవలప్డ్ కంట్రీస్ని ఎఫెక్ట్ చేయడం స్టార్టింగ్లో ఉన్నది. కాబట్టి ఈ రీసెర్చ్ యాక్టివిటీ మొత్తం ప్రపంచం అంతా కూడా అల్లకొల్లోలం ఎప్పుడైతే అయిందో ఫస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అవడం మూలంగా ఈ వ్యాక్సిన్ అనేది ఎంత అందుబాటులో మన సంవత్సరంలో తీసుకురాగలిగింది. ఇదే కోవిడ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఇండియా కానీ, లేదా ఏషియన్ కంట్రీస్లో కానీ, ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ స్టార్ట్ అయితే మీ పాటలు మీరు పడండి అని డెవలప్డ్ కంట్రీస్ మనల్ని బహిష్కరించి ఉండేవి. కానీ ఫార్చునేట్గా ఏమైందనంటే వ్యాక్సిన్ అనేది ఎప్పుడైతే రావడం జరిగిందో, కానీ ఎందుకోసం అంటే ఒక మనిషికి పుట్టుక అన్నది వాడి మీద ఆధారపడలేదు. వాడు దళితుడి కడుపున పుట్టచ్చు, లేకపోతే పేదవాడి కడుపున పుట్టచ్చు, లేకపోతే పూర్ లివింగ్ కండిషన్స్, పూర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, స్లమ్స్లోనే వాటిని పుట్టచ్చు. కానీ వాడి యొక్క రైట్, ఫండమెంటల్ రైట్ అంటే గుడ్ హెల్త్. ఆ హెల్త్ ఫెయిర్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అన్నదే కాన్సెప్ట్ ఈ సంవత్సరం అన్నమాట. ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలా కంట్రీస్ వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేసింది పక్క కంట్రీస్కి ఇవ్వకపోవడము, ఆ విషయంలో భారతదేశం మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఏదైతే పూర్ కంట్రీస్ ఉన్న కంట్రీస్ అన్నిటికీ కూడా మనం ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది మనం పంపించడం జరిగింది.
సో అలాగే మనం ఆదుకోవాలి. ప్రపంచం అంత చెప్పిన కదా, ప్రపంచంలో 70% మంది పాపులేషన్ వ్యాక్సిన్ తీసుకోగలిగితే మాత్రమే ఈ పాండమిక్ ఎండమిక్గా మారుతుంది. సో అంచేత ఏమవుతుందంటే ఈ యొక్క స్లోగన్లో అంచేత నేను కోరుకున్నది ఏంటంటే భారతదేశం మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కూడా బడ్జెట్స్ ఏదైతే పెడుతున్నారో ఆ బడ్జెట్స్ కూడా జీడిపిలో కనీసము 4%, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేయడంటే 8%, అట్లీస్ట్ దాంట్లో సగం 4% అయినా కూడా జీడిపిలో హెల్త్ బడ్జెట్ మీద పెట్టగలిగితే తప్ప ఇలాంటి మహమ్మారులను తట్టుకోవడం ఫ్యూచర్లో చాలా కష్టము. మెడికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్గా ఉండడం మూలంగానే మనం ఇంత అనుభవం మనం చెందాల్సి వచ్చిందనమాట. రెండోది ఏంటంటే పేదరికం నుంచి బయటపడాలనుకుంటే రెండే ముఖ్యం. ఒకటి ఆరోగ్యము, రెండోది ఏంటంటే మంచి విద్య, నాణ్యమైన వైద్యం. ఈ రెండు ఎప్పుడైతే అందరికీ అందుతుందో, పేదవాడికి అందుతుందో, సో ఆటోమేటిక్గా వాడి కాళ్ళ మీద వాడి నిలబడి వాడు స్వతంత్రంగా బయటికి రాగలుగుతాడని నేను ఆశిస్తున్నాను. ఇది ఈ ఇయర్ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క థీమ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరిద్దరూ కూడా వాజీ ఛానల్ ప్రేక్షకులకు చాలా విలువైన సమాచారాన్ని అందించారు. ఎంతోమందికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. సో ప్రేక్షకులందరూ గమనించాల్సింది ఏంటంటే మనకి వ్యాక్సిన్ అందుబాటులోనే ఉంది. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ఎటువంటి అపోహలకు తావు ఇవ్వకుండా దయచేసి వ్యాక్సిన్ వేయించుకోండి. ఇంకా మీకు నిజంగా ఏదైనా సందేహం ఉన్నట్లయితే మీకు దగ్గరలో అందుబాటులోనున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ సందేహాన్ని నివృత్తి చేసుకునైనా వ్యాక్సినేషన్ వేసుకోండి. ఈ సోషల్ మీడియా మెసేజ్లో మరొక వదంతులను నమ్మి మీరు వ్యాక్సినేషన్కు దూరంగా ఉండి ప్రాణాంతకం తెచ్చుకోవద్దు. మరి ఈ చర్చా కార్యక్రమంలో ఎంత విలువైన సమయాన్ని మనకు అందించిన విజయనగరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సత్యనారాయణ గారికి, విజయనగరంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారికి వాజీ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ చర్చా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.